మాతో ఉన్న ఇమ్మానుయేలు పాటలు, ప్రార్థనలు, ఆరాధనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ దీనదాసుడినైన నేను నీ వాక్యాన్ని ఎత్తుబట్టి మాట్లాడడానికి ఈ స్థలమందు వేచి నిలబడి ఉండగా మీ కరుణా కటాక్షము కలిగిన హస్తము మా మీద మీరు చాచి ఉంచండి. వాక్యమై ఉన్న దేవుడా, మీరు మాతో మాట్లాడండి. బాబు, వాక్యాన్ని పట్టుకుని నేను సిలువ చాటుకు వెళ్తున్నాను. నేను మరుగవుతాను, మీరు కనపడండి. నేను తగ్గుతూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య సర్వశక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. అందరూ ఆమేనండి. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ పగలు ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము మీతో పంచుకోవడానికి నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దేవుని సేవకులు, అత్యంత ప్రియులు, ప్రభు చేతిలో యవన ప్రాయంలో ఘనమైన పరిచర్య కొనసాగిస్తున్న పరంజ్యోతి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారికి కూడా నా వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామములో నిండు వందనాలు. చెప్పరా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇది బాగానే చెప్పుకుంటారు. సంఘ పెద్దలు ఉంటే సంఘ పెద్దలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా యవన పిల్లలకి, తమ్ముళ్ళకు, చెల్లాయిలకు నా శుభాలు తెలియచేస్తూ మా ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకు కూడా వందనాలు. ప్రభువు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. నాతో మాట్లాడాలి. ఆమేనండి. చేయెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. రైట్. ఇప్పటికే చాలా సమయం నాదే ఆలస్యమైంది. మీరే ఆలస్యమని అమ్మగారు చెప్తుంటే సంతోషించాను నేను. అమ్మ, నాకంటే పోటీగా ఉన్నారు వీళ్ళని. నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ రావటం వల్ల ఈ మెలుకువలు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎక్కడ మారిపోతుందో తెలియట్లేదు. చాలా వంకర టింకర్లుగా ఉన్నాయి. నేను మెట్టుకు ఎలాగైతే గమ్యస్థానం చేరుకోవడానికి కృప చూపించిన దేవునికి మహిమ చెల్లిస్తూ వాక్య ధ్యానంలోంచి మేము తీసుకెళ్తాను. ఈరోజు ఒక స్టోరీ చెప్తాను మీకు. నేను ఈ చదివిన వేద భాగంలో యెహోవా దేవుడు ఈ మాట అంటాడు, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అన్నాడు. అక్కడ అసలు ఈ కర్రల గొడవ ఏంటి? ఎందుకు చిగురించాలి? ఆ కర్ర ఎవరి కర్ర? అసలు ఎందుకు వచ్చింది బాధ? ఈ మాట మోషేతో అనడానికి గల కారణం ఏమిటో స్టోరీ చెప్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. మనందరికీ తెలుసు ఈ మాట ఎవరితో అన్నాడంటే మోషేతో అన్నాడు. ప్రత్యక్ష గుడారము దగ్గరికి 12 కర్రలు పట్టుకురా. 12 కర్రలు పట్టుకొస్తే ఇశ్రాయేలుల 12 గోత్రములో నుంచి ఒక్కొక్క కర్ర పట్టుకునిరా. నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాడి కర్ర చిగురిస్తుంది, వానినే నేను పరిచర్యలో వాడుకుంటానని చెప్పిన మాట ఇది. అసలు ఏం జరిగిందంటే, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తుంటే సేవ అంటే ఎలాంటిదో తెలుసా? చావు లాంటిదే. ప్రజలు మాట వినరు. అలా నడిపించుకుని వెళ్తూ కూర్చుంటే సమస్య ఏమైందంటే, మోషే చేత ఒక గుడారాన్ని కట్టించాడు, ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలు కట్టాడు కదా. ఇప్పుడు ఆవరణం అంటే బయట ఉన్న ప్రదేశం, 2 పరిశుద్ధ స్థలం అంటే మీరు కూర్చున్న ప్రదేశం, అతి పరిశుద్ధ స్థలం అంటే మేము నిలుచున్న ప్రదేశం. 3 భాగాలుగా కట్టాడు ప్రత్యక్ష గుడారాన్ని. కట్టిన తర్వాత ఆవరణంలో ఏం జరిగేదంటే బలులు అర్పించేవారు. ఎవరైనా బలిపీఠం దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన బలులు అర్పించేవారు. లోపలికి వచ్చిన తర్వాత ఆరాధన జరిగేది పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలములో కేవలం సంవత్సరానికి ఒకసారి యాజకుడు వచ్చి ఆ తెరలు తీసి లోపల దేవునికి ధూపదీప నైవేద్యాలు అర్పించి వెళ్ళేవాడు. అక్కడ కరుణాపీఠం, మందస్సు ఇవన్నీ ఉండేవి అక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎవరి వల్ల కాదు. అయితే మరి సంవత్సరానికి ఒక్కసారి ఆ యాజకుడు వచ్చేలోగా బయట దాన్ని శుభ్రం చేస్తారు, పరిశుద్ధ స్థలంలోకి అందరూ వస్తారు కాబట్టి శుభ్రం చేసుకుంటారు. మరి స్థలాన్ని ఎవరు శుభ్రం చేస్తారని అంటే ఒక ఆలోచన ఇచ్చాడు. ప్రభువా, యాజకుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి దహన బలులు ఇక్కడ పూజ చేస్తాడు కదా,
ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే లోపల బూజులు పడతాయి కదా, మరి అతి పరిశుద్ధ స్థలం మీదకి వెళ్ళి పరిచర్య ఎవడు చేస్తాడు అని అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, కహాతీయులు అనే ఒక వంశం ఉంది, ఒక తెగ. వాళ్ళ పేర్లు ఎవరు? నాతో చెప్పాలి. కహాతీయులు అనబడిన ఒక తెగ ఉంది. వాళ్ళెవరో లేవి కుటుంబం నుంచి వచ్చిన మూను మానవాళ్ళు అనమాట వీళ్ళు. సరే, వాళ్ళు వచ్చి పైకి వచ్చి శుభ్రం చేయాలి. శుభ్రం అంటే ఏంటి? అలా వచ్చి దీన్ని శుభ్రం చేసి నీట్గా వారానికి ఒకసారి కానీ ఒక నలుగురు చొప్పున కానీ అతి పరిశుద్ధము స్థలములోనికి కహాతీయులు వచ్చి బయట విర్రబూసినటువంటి పచ్చని పువ్వులు పట్టుకొచ్చి, ఫ్రెష్ పూలు అనమాట. ఇప్పుడంటే కాగితం పూలు. ఇది చూడండి చెట్టు ఎలా ఉందో, సూపర్ కనపడుతుంది. ఇది వాడదో వాసన రాదు కదా, అలా కాదు, ఫ్రెష్గా ఉన్నాయని పట్టుకొచ్చి నీట్గా చేయాలి. వాళ్ళు వెళ్ళిపోతుండాలి. ఈ తెగ ఇచ్చాడు ఆ అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళి పనిచేయడానికి. సరే, ఒక్కొక్కడు వెళ్తున్నాడు. లోపల లేవి మును మనవడు, కహాతు యొక్క మును మనవడైనటువంటి ఒకడు కోరహు అనబడినోడు కూడా వాడు వంతు వచ్చి ఇదంతా శుభ్రం చేస్తున్నాడు. శుభ్రం చేస్తా కూర్చుంటే వాడు అనుకున్నాడు, పరిశుద్ధ స్థలానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు, మేమైతే అతి పరిశుద్ధ స్థలం దాకా వస్తున్నాం కదా, ఇప్పుడు మేమే బాగా ఇక్కడ దాకా వచ్చే సామర్థ్యం దేవుడు మాకు ఇచ్చాడు కదా, మేమెందుకు ఈ పని చేయాలి, ఇలా శుభ్రం చేస్తా కూర్చోవాలి? సేవకుడేమో ఏడాదికోసారి వచ్చి అతడేమో పూజ చేసి వెళ్ళిపోతాడా? ఏడాదికోసారి వచ్చి బలిచిని పట్టుకుని వెళ్ళిపోతాడా? మేమేమో ఏడాది పొడవునా పరిచర్య చేయాలా? ఇది ఇలా కాదు. మేము కూడా నాయకులు అవ్వాలి, మేము కూడా యాజకత్వం సంపాదించుకోవాలనుకుని వీడు శుభ్రం చేస్తుండగా వచ్చినటువంటి ఆలోచన. ఇక్కడ మీకు మాట చెబుతాను, దేవుడు మందిరములో ఎవడికి ఏ పని అప్పగించినప్పుడు ఆ పనినే చెయ్యాలి. మాట్లాడాలి నాతో. ఎవరు ఏ పని అప్పగిస్తే ఆ పనే చెయ్యాలి, వేరే పని చేయడానికి వీలు లేదు. మనం చిన్నప్పుడు కథ చదువుకునే వాళ్ళం. ఒక చాకలికి ఒక కుక్క అని ఒక గాడిద ఉండేదట. ఇప్పుడు కుక్క ఏం చెయ్యాలా? కాపలా గాయాలా. గాడిద ఏం చెయ్యాలా? బట్టలు మొయ్యాలా. ఇప్పుడు కుక్క ఏం చేసిందంటే దానికి రెస్ట్ లేకోసారి దీనికి ఇచ్చిందంటే ఏంటి? కాపలా కాసే పని. కాపలా కాసే పని గాడి ఇచ్చి వాళ్ళకి నేను రెస్ట్ ఉంటాను, నా బదులు అరు అందంట. ఇలా దొంగడు వస్తుంటుంటే కుక్క తెలిసిందంటే ఇది యజమానుడికి ఏమే పని నిద్ర లేకుండా రాత్రంతా కష్టపడి పొద్దుట కష్టపడి వచ్చి రాత్రి అనుకుంటే అరు ఎందుకని ఆ అరిచేదాన్ని పట్టి నడుము కర్రట్టుకెళ్ళి. ఎందుకని పెద్దలు ఏ సామెత? కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. వీడికి అప్పగించిన పని ఏంటి? శుభ్రం చేయటమే, వెళ్ళిపోవటమే. కానీ మనోడికి వచ్చిన జబ్బు ఏంటి? ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నేనే సేవకుని అవ్వాలనుకుని మొత్తం వాళ్ళందరినీ పోగుపెట్టి ఆ కోరహు సంబంధించిన వాళ్ళందరినీ రాత్రి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టన్నా మీకు మాట చెబుదాం అనుకుంటున్నాను. ఇదిగో అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది కదా, ఆ ప్రత్యక్ష గుడారంలో పాస్టర్ గారు సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడో, మనం ప్రతిరోజు పైకి ఎక్కుతున్నామో, ఆయన ఎప్పుడో వచ్చి చేయటం కంటే మనమే సేవకుడు అయిపోతే బాగుంటుంది కదా, మనమే అక్కడ పరిచర్య చేస్తే బాగుంటుంది కదా, దానికి మీరు ఏమంటారన్నాడు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు మనకి ఏ పని అప్పగించాడో ఆ పని చేయటంలోనే నూరింతల ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు కొండలు గడుగుతావో, పట్టుకు తుడుస్తావో, శుభ్రం చేస్తావో, పడిపోయినటువంటి గ్లాసులు ఏడుతావో, దానిలోనే నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. మేము ఒక పనికి నియమించబడ్డాం యవనస్తులుగా. ఏమిటి మా పని అంటే, మా పాస్టర్ గారి దగ్గర అప్పుడు మేము 8th క్లాసు 7th క్లాస్ చదువుతున్న దినాలవి. అప్పుడు మాకు అప్పగించిన పని ఏంటి తెలుసా? ఆ రోజుల్లోనండి గాడి పొయ్యిలు పెట్టేవారండి వంట చేయడానికి. అవునా? గ్యాస్ స్టవ్లు లేవు, గాడి పొయ్యిలు పెట్టేవారు. ఆ గాడి పొయ్యిలోని పుల్లలు పట్టుకొచ్చి మంట పెట్టి పాత్రల మీద ఉండేవారు వంట. అప్పుడు ఏం చేసేవారంటే, ఆ వంట చేసే ముందు ఈ కడుగుతారు కదా, బియ్యం కడుగుతారు కదా, ఆ కడుగు కడగడానికి మీకంటే పర్లేదు, ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఇంకిపోద్ది. మాకు అలా కాదు, ఈ పక్కే తా పక్క వెళ్ళిపోద్ది. వెంటనే గొడవకు చేస్తాడని ఒక గాడి పెద్ద తవ్వేవారు. అక్కడ వండ కడిగిన కడుగంతా దాంట్లోకి వెళ్ళేది. వెళ్ళిన తర్వాత దానిలోనే
సాయంకాలం వరకు ఉంచి మరలా వంట చేసిన గెంజి దాంట్లో ఉంచేవారు. సాయంకాలం గిన్నెలు దాంట్లో పడసేసేవారు. ఆకులు అవి చెత్తగా అయిపోయి కంపు కొట్టేసేది. తెల్లవారుజామున మా పాస్టర్ గారు 4 రేకు బకెట్లు ఇచ్చి మమ్మల్ని అవన్నీ మోసుకుని వెళ్ళి కాలువ ఉంటే కాలువలో పడేయాలి. ముక్కు మూసుకుని వెళ్ళేవాళ్ళం. మాకు నేను మొట్టమొదట దేవుని మందిరంలో ఆ పనికి వెళ్ళాను. అప్పుడు బాగా పనిచేసేవాడికి ఏం చేసేవారంటే డ్రమ్ము ఉండేది, నేల డ్రమ్ము గుర్తుందా గారు? నేల మీద కూర్చొని చాప మీద కూర్చొని కొట్టే డ్రమ్ అనమాట. నేను బాగా పని చేస్తున్నానని ఆ డ్రమ్ము కొట్టే పని సెకండ్ నాకు ఇచ్చారు. అది డ్రమ్ము కొట్టేసిన పని అయిపోయిన తర్వాత డ్రమ్ము బాగా కొడుతున్నాను అనుకోండి, సండే స్కూల్ టీచర్ అవుతాను నేను. స్టెప్ బై స్టెప్ అనమాట. ఇవాళ అలాగా వీడు పేషెంట్ గారి కొడుకు అయితే పెద్ద పాస్టర్ గారు అయిపోతున్నాడు ఈజీగాని. అలా డ్రమ్ము కొట్టిన తర్వాత నన్ను తీసుకెళ్లి సండే స్కూల్ టీచర్ చేశారు. సండే స్కూల్ టీచర్ చేసిన తర్వాత వాక్య పఠనం చదివేవాడిగా చేశాడు. మీకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు నాకు ఏ పని అప్పగించారో ఆ పనే చేశాను కాబట్టే ఇంత దూరం బహుబలంగా దేవుడు సేవకు వాడుకుంటున్నాడు. అసలు నేను అనుకునేవాడిని నేను ఇంకా బలంగా వాడబడతాను కదా, ఇక్కడే అప్పగించున్నారా అని అనుకుంటే కనుక వచ్చేవాడిని కాదు. కోరహు పని ఏంటంటే శుభ్రం చేయటం, వెళ్ళిపోవటం. కహాతీలకి దేవుడు ఇచ్చిన పని. మందిరంలో దేవుడు మనందరికీ ఒక్కొక్క రకమైన పని అప్పగించాడు. ఎవడు ఏ పని చేస్తే ఆ పనిలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. మనది కాని పని జోలికి వెళ్ళకూడదు, మనది కాని దానికి వెళ్ళకూడదు. ఇతడు చేసిన పని అదే. మొత్తం అందరినీ పోగుపెట్టాడు. మీటింగ్ పెట్టాడు. సాయంకాలం పెట్టిన తర్వాత కోరహు ఏంటి మీటింగ్ పెట్టావంటే వాళ్ళు అడుగుతుంటుంటే చెప్తున్నాడు, అన్న ఆ అతి పరిశుద్ధ స్థలం మీద సేవకుడిగా ఉండడానికి మనలో ఎవడొకడు ఎన్నుకోవచ్చు కదంటే వాళ్ళందరూ అన్నారు, అన్నా ఈ ఆలోచన మాకు ఇంతకాలం రాలేదు, నువ్వెళ్తే గనక నీకే మేము అందరం ఓటేస్తాం అని అన్నాడు. అనేసరికి అప్పుడు కోరహు అన్నాడు, అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు అవ్వటం అంటే సర్వసామాన్యమైన పని కాదు. దానికి ఎన్నుకోబడ్డానికి మనకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన గారు మోషే అందరిని ఎన్నుకోవడం. దేవుడు ఏది ఎవరిని చెబితే వాడినే సేవకు పిలుస్తాడు తప్ప మోషే కూడా సొంత నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు మన మధ్యలో వెళ్తున్నాం. ఇప్పుడు గనక మోషేకి తెలిస్తే మోషే మనల్ని చంపేస్తాడని చెప్పి ఎవడో సలహా ఇచ్చాడు. అప్పుడు కోరహు అన్నాడు, ఒక పని చేయండి, నేను అవకాశం కోసం చూస్తాను, నేను మోషే మీద తిరగబడతాను, మోషేతో మాట్లాడతాను. నాతో వచ్చే యవనస్తులు ఎంతమంది అని అంటే 250 మంది లేచారు. ఎంతమంది? 250 మంది లేచి, అన్నా నీ వెనకాల మేము ఉన్నామన్నా, ఏసై అన్న అంటారు కదా మన వాళ్ళందరనే. వీడు లీడర్ అయ్యాడు అనమాట కోరహు. వీడికి 4 పిలిక్షీలు, కోరహు ఫాలోవర్స్ అని బోర్డు దడవడికి. సరే అలాగే వెళ్తూ కూర్చుంటే మోషే గారితో ఒక దినాన్ని దేవుడు మాట్లాడుతూ, మోషే నేను రేపు ప్రత్యక్ష గుడారానికి వస్తున్నానయ్యా, మన వాళ్ళందరినీ పోగుబెట్టి నేను మరుసటి రోజు వస్తున్నాను కాబట్టి రాత్రి అందరినీ కూడా పరిశుభ్రపరచని చెప్పు, రేపు వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నాడు. రాత్రి మీటింగ్ ఏర్పాటు చేశాడు మోషే. ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచాడు. ప్రజలారా, రేపు యెహోవా దేవుడు వస్తున్నాడు మనందరితో మాట్లాడడానికి, అందుకని రాత్రి మీరు చక్కగా స్నానం చేసి పరిశుభ్రంగా రండి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టాడు రచ్చబండ మీద. పెట్టేసరికి ఆ అవకాశం కోసం చూస్తున్నాడుగా మోషే మీద తిరగబడదామని. అప్పుడు 250 మందిని పట్టుకుని 250 మందితోనూ వెనకాల మీటింగ్లో పెట్టి చెప్పాడు, రే నేను మోషే మీద ఎప్పుడైతే తిరగబడతానో అప్పుడు మీరు అందరూ ఒకేసారి లేవండి అన్నాడు. అనగానే సరే సమయం చూశాడు. మోషే మాట్లాడుతుండగా మోషేతో మాట్లాడుతూ సడన్గా లేచాడు. మధ్యలో సమాజంలోంచి లేచాడు కోరహు. లేచన్నాడు, మోషే ఆగండి, అక్కడ గట్టిగా మాట్లాడకండి, మీతో మాకు ఇంక పని లేదు, మీరొక్కడే నా పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులం కాదా? మీతో నా దేవుడు మాట్లాడాలి, మాతో దేవుడు మాట్లాడ్డా, ఏంటి గొడవ? అసలు మేము పరిచర్యకు పని చేయమా అంటుంటే మోషే సాత్వికుడు కదా, కర్రున్న బుర్ర మీద ఎవరిని కొట్టలేదు. కంగారు పడకయ్యా కోరహు, కంగారు పడకు, ఎవడు పరిశుద్ధుడు కాదో తేల్చవలసింది నువ్వు కాదు, నేను కాదు, ఎవరో దేవుడు తేల్చాలి. ఆయన గారు ఇప్పుడు వస్తున్నారు, రేపు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు. వెళ్ళి మీరు దేవుడిని కనుక ఆనందపరచాలంటే రాత్రికి రాత్రి మీరేం చేస్తారో తెలుసా? ధూపాలు తీసుకురండి. మీరేం చేస్తారు? ధూపాలు తీసుకొచ్చి దేవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి అని చెప్పి వాళ్ళతో చెప్పాడు. అప్పుడు ఈ 250 మంది కలిసి వెళ్ళి కోరహు అన్నాడు, రేపొద్దుడు యెహోవా దేవుడు వస్తాడు కాబట్టి మన ధూపమే ఎక్కువ వెళ్ళాలి. ఏం చేస్తారంటే ధూపార్తి నిండా నిప్పులు ఎక్కువేయండి,
నిప్పులు ఎక్కువ వేసేసి వాళ్ళందరికంటే ఎక్కువ నిప్పులు వేసేయండి మీరు, గట్టిగా వేసి దేవుడు వచ్చిన తర్వాత ఈ 250 మంది గట్టిగా కొట్టండి. గట్టిగా కొట్టేటడికి దేవుడికి మతిపోవాలి, ఎవరబ్బా ఇంత పొగేశారు అనాలి. అప్పుడు వచ్చేస్తారు, వచ్చి అబ్బాయి ఇంత పొగేశారు కదా అని ముందు మీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి మీరు? అయ్యా, మా లీడర్ అయినటువంటి కోరహు గారినే మీరు సేవ చేయడానికి ఎన్నుకోండి అని మీరు చెప్పాలి అని చెప్పి ప్లాన్ చేశాడు. రాత్రి అంతా పెట్టించాడు, తిన్నారు, తాగారు. తెల్లవారుజామున యెహోవా దేవుడు వస్తాడు. మొత్తం సమాజంలో ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర అలాగ కొన్ని వేల మంది ఇశ్రాయేలీలు, మధ్యలో ఈ 250 మంది, పక్కన ఈ కోరహు నిలబడేసరికి ఒక భాగంలో మోషే నిలబడ్డాడు. పరలోకం నుంచి యెహోవా దేవుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మోషేని చూసి అన్నాడు, మోషే, అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యగారు, మోషే ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానయ్యా. అయ్యా వచ్చినందుకు వందనాలయ్యా. మన భాషలో మాట్లాడుకుందాం. వచ్చినందుకు వందనాలయ్యా. సరే, చాలా సంతోషం మోషే. ఏంటి అక్కడ నాకు ఒక 250 మంది ఎవడో తేడాగా కనపడుతున్నాడో అని అడిగాడు ఈయన. అబ్బా, దేవుడికి చెప్పాడా మోషే? చెప్పాలి. దేవుడికి ప్రార్థన చేశాడా మోషే? లేదు. ఏమిటయ్యా తేడాగా కనపడుతున్నారు వాళ్ళందరూ అంటే, నాకు తెలియదయ్యా లేదో కొంచెం అంటే, మోషే ఒక పని చేయి, ఆ 250 మందిని ఆ పక్కన పెట్టి మీరందరూ ఈ పక్క వచ్చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పక్క వచ్చేయండి అన్నాడు. ఈ పక్క వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వేమి మాట్లాడకుండా చప్పును కూర్చో, నేను ఇక్కడ గొప్ప కార్యం చేస్తున్నాను అన్నాడు. చేస్తాను ప్రజలకి. ఈ 250 మంది అలాగున్నారు. కోరహుకు పక్కన ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ భూమిని పిలిచాడు. భూమి, అయ్యా అయ్యా ఎలా ఉన్నావు భూమి? బాగానే ఉన్నాయనయ్యా. పంటలు బాగా పండుతున్నావా? పండుతున్నానయ్యా. భూమి నీతో నాకు పని వచ్చిందే. ఏం పని చెప్పండి స్వామి, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. భూమితో మాట్లాడతాడు కదా దేవుడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. భూమి నేను చెప్తున్నాను కదా, నాకు పని చేసి పెట్టాలి భూమి అన్నాడు. అప్పుడు అన్నదే, చెప్పండి స్వామి మీరు ఏం చెప్తా చేస్తానందే. ఏమీ లేదు, ఆ 250 మంది మధ్యలో ఒక ఎర్ర సొక్క వేసుకుని ఉంచున్నాడు ఒకడు. ఎవడాడు? కోరహు. అడి పేరు చెప్పండి. ఆ కోరహు అనబడి వాడిని నోరు తెరిచి, మిగుళ్ళు అందరి జోలికి వెళ్ళకు, వాడొక్కడనే నోరు తెరిచి మింగే అన్నాడు ఈయన. 250 మంది చూస్తుండగా, ప్రజలందరూ చూస్తుండగా, ఆ కోరహు ఒక్కడే నిలబడిన స్థలములో భూమి నెర తెరచి, నోరు తెరచి అలా మింగేస్తుంది. ఇప్పుడు కోరహు కిందకి వెళ్ళిపోతున్నాడు. పక్కన ఎవరున్నారు? 250 మంది ఉన్నారు. ఈ 50 మంది అంటున్నారు, ఒరే అన్నయ్య, ఒరే మన గురువు గారు వెళ్ళిపోతున్నాడు రా, కోరహు ఫాలోవర్స్ అని అనవసరంగా ఫ్లెక్స్ ఇట్టాం, ఫ్లెక్స్ కిందకి దిగిపోతుందిరా, వెళ్ళిపోతున్నాడు రా బాబు అంటుంటే, అప్పుడు దాంట్లో ఒకడు అన్నాడు, ఊరా అన్న ఆడు ముందు వెళ్ళిపోతున్నాడు రా, నెక్స్ట్ రౌండ్ ఎవరిదే? మన గురుగారి తర్వాత రౌండ్ ఎవరిదే? మనదే. ఓరి బాబు ఏం చేయాలిరా అని అనేసరికి అప్పుడు వీళ్ళ ఈ 250 మంది పథకానికి వచ్చారు. వాళ్ళ గురువు గారి కిందకి దిగిపోయారు. క్లోజ్ అయిపోయింది వాడి చాప్టరు. ఈ 250 మంది మోషే మీద తిరగబడ్డానికి, మోషేను నానా హింసలు పెట్టడానికి వచ్చారు కదా, బ్యాక్గ్రౌండ్లో వచ్చారు కదా. ఈ 250 మంది ఇక్కడ ఉంటే మనల్ని కూడా నెరతీసి మింగేస్తుంది భూమి అనుకుని వీళ్ళ తెచ్చిన నిప్పులు ఉన్నాయి కదా, రాత్రి బలం కట్టుకొచ్చారు. ఆ ధూపార్తులు పట్టుకుని పరిగెట్టడం ప్రారంభించారు. పరిగెడుతుండగా నిప్పులంతా గట్టిగేసారేమో, దానిలోంచి మంట వచ్చి, ఆ మంటలో వచ్చిన అగ్ని ఈ 250 మందిని దహించేసింది. అక్కడికి ఈ బ్యాచ్, ఈ సమాజం యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా నా భాష? మళ్ళా చెప్తాను, కంగారు పడకండి, వివరణాత్మకంగా చెప్తాను. స్టోరీ ఎందుకు కర్ర చిగురిస్తుందని చెప్పాడో అక్కడికి వస్తున్నాను అన్నమాట. నేను పునాది లేకపోతే అనాథలైపోతాం. ఒక బిల్డింగ్ కట్టాలని ఏం చేయాలి? పునాది వేయాలి. అందుకని వాక్యానికి నేను పునాది వేసుకుంటూ వస్తున్నాను అనమాట. సరే, ఈ కోరహు చనిపోయాడు. కోరహు వెనకాల వెళ్ళిన 250 మంది చనిపోయారు. మాట్లాడుతున్నారా? నాతో మాట్లాడండి. చనిపోతే ఇప్పుడు విషయం ఏంటి? నాకు ఒకటి అనిపించింది, అక్కడ కొండనాలికి మందు ఎత్తనంట, వందనాలు కూడిపోద్దంట. అందుకని ఈడు చచ్చిపోయాడు, ఈడు వెనకాల 250 మంది చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకా జనాలకి మత్తిపోతుంది. ఎలాగా? ఓరి బాబోయ్, ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళి సేవ చేద్దాం అనుకున్నామే,
కోరహు తర్వాత మేము వద్దామని అనుకుంటున్నాం, మమ్మల్ని కూడా దేవుడు అలా చేసేస్తాడేమో. అక్కడ పని చేయడానికి ఒక అభిషేకం ఉండాలి, ఒక పిలుపు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ప్రతి ఒక్కరు చేయలేమనుకుని వాళ్ళలో వాళ్ళు హైరాణ పడుతున్నప్పుడు మోషేని పిలిచి చెప్పిన మాట ఇది. దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎలాగా సేవ చేయడానికి ప్రతి ఒక్కరు సరిపోడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మా సంఘంలో కుపానందం అని ఒకడు ఉన్నాడు, తాపి మేస్త్రి. యూట్యూబ్ బాగా చూస్తాడు మనోడు. ఒకసారి సడన్గా నా దగ్గరకు వచ్చి భాషలు మాట్లాడి ప్రార్థన గట్టిగా చేస్తాడు మనోడు. బైబిల్ బాగానే చదువుతాడు. ఒకసారి నా దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యారండి వాక్యం చెప్పడం పెద్ద కష్టమేం కదండి అన్నాడు. అదేంట్రా బాబు, రాత్రనక మీద పగలనక మేము ఎక్సర్సైజ్లు చేసేస్తున్నాము, ఎలాగా నువ్వు అంత అలా చెప్పగలిగి ఉంటే. సరే ఇప్పుడు కూడా మన సంఘంలో ఏమైనా చంపేస్తానన్నాడు. అదేంట్రా బాబు వీడు ఎవరిని చంపేస్తాడని ఛానల్ ఇవ్వలేదు నేను. ఎందుకు ఒకసారి సడన్గా నాకు అనిపించింది, మంచి మీటింగ్ జరుగుతుంది, నేను పైన డయాస్ మీద ఉంటాను, కింద ఇలాగే పోడియం ఉంటుంది. సరే ఒకసారి అన్నా నేను సడన్గా, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి గారు వచ్చి కాసేపు మన మొదలైన బయలుదేరి వెనక భాగం చూశాను, వెనకాల ఉంటాను. ఆడు ఒళ్ళంతా పట్టేసి నడు నానిపోయింది. అడిగి వచ్చాడు, నిలబడి ఫాస్ట్ గారు పుస్తకం పట్టుకోద్దును కదా అన్నాడు. చెప్పేంటి మరి అన్నావు కదా అన్నాను. చంపేస్తాం అనేటప్పటికి మా నోడికి కంగారు, ఏం చెప్పాలో అర్థం కాక చెప్పాలి కదా ఏదోటి. నాకు ఇంకా గుర్తుంది ఆ ప్రసంగం, అదే మొదటి అదే ఆఖరి ప్రసంగం వాడిది. మరి ప్రభునందు మిక్కిలి ప్రియుల, అబ్బా నాకులాగే అన్నాడు, బాగుంది. మరి ఈ సమయంలో వాక్యం అంటే వాక్యం అంటే దేవుడు మాట అన్నాడు. వాక్యం ఏంటి బాబు, వాక్యం అందంగా పలకాలి. ఈ తాపమిత్రుడు కదా వాక్యం అన్నాడు. సర్లే అక్కడ మనోడు ఏం చెప్తాడని ఎయిటీన్ చేసేసరికి, మరి పిల్లరా మరి వాక్యం శ్రద్ధగా వినండి, అల్లిలో చెప్పండి అన్నాడు. అల్లిలో చెప్పారు. అలా అక్కడ దాకా బాగున్నాను. మరి ఆదాము అవ్వ పండు అన్నాడు. ఆదాము అవ్వ పండు ఏంటో నడిపింపు రావట్లేదు వీడికి. ఆదాము అవ్వ పండు ఉన్నాడా? ఆదాము అవ్వ ఎవరు? భార్య భర్తలు. భార్య భర్తలు అంటే ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎవరు? మొగుడు పిల్లలు. అన్ని భాషలు చెప్పాలా? వీడు మొదలెట్టి ఆదాము అవ్వ పండు అన్నాను కదా. మరి పండు ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు, దానికో పద్ధతి ఉంది, దానికో లెక్క ఉంటుంది, దానికో మూలమట్టం, దానికో వడంబం, దానికో నూలుతోడు అంటున్నాడు వీడు. ఎవడు తాపిమెత్తురు కదా. ఆ పండు తినడానికి వడంబం ఉంటుందంట, ఓ మూలమట్టం ఉంటుందంట, ఒక నూలుతోడు ఉంటుందంట. తిన్నారు కాబట్టే తోసేసారు లోపల నుంచి బయటికి. అందుకని ఈ సమయంలో అబ్రహాం అన్నాడు, ఏంట్రా బాబు ఆదాము దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యి బాబోయ్. ఈ లోపల మహాలక్ష్మి గారు ఒక ఆవిడ ఉంటుంది, మీకు ఇలా గట్టిగా మాట్లాడుతుంది ఆవిడ. సో కోపార్మా 15 నిమిషాల నుంచి చెప్తున్నాం, నువ్వేం చెప్తున్నావు నీకు అర్థం కావట్లేదు, మేమేమి చెప్తున్నాం మాకు అర్థం కావట్లేదు, ఒక్క మొక్క అర్థమైతే చెప్పించుకోండి కూర్చో అంది. దెబ్బతో కూర్చున్నాడు. అనిపిస్తుంది కాసేపు నేను కూడా సేవ చేసేయచ్చు, నేను నిలబడిపోవచ్చు, కాస్త 4 అక్షరాలు తెలిస్తే ఇక్కడికి వచ్చి నిలబడిపోయి ఉంటాం మనం. ఈ మాట నేను చెప్పమంటే దేవుడు పిలుపు పరిశుద్ధ స్థలం మీద మనం నిలబడలేము. స్తోత్రం. దేవుని చిత్తం లేకుండా ఇక్కడ నిలబడలేము. దేవుని ప్రణాళిక లేకుండా నోటి మాట కూడా ఇక్కడ నుంచి బయటికి కదా. ఇది కూర్చోడానికే. ఇప్పుడు అలాగే ప్రయత్నించి ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణం పోగొట్టుకున్న తర్వాత అప్పుడు చనిపోయారు కదా 150 మంది, అందరికీ భయం ఉంది. టైంలో ఇప్పుడు మోషే గారితో అంటున్నాడు, మోషే నేను వచ్చిన పని ఏదో చెబుదాం అనుకున్నాను, అసలు డిస్టర్బెన్స్ అంత ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఎవడు సేవ చేయాలని మీరు కంగారు పడుతున్నారు. నేనేమో సంవత్సరానికి ఒకసారి యాజకుడిని పంపిస్తున్నాను. సరే ఒక పని చేయండి, అక్కడ పని చేయడానికి నేను ఈ కోరహు చనిపోయాడు కదా, మరలా రేపు ఇంకొకడు వస్తాడు. ఇలాగ వచ్చి పెద్ద గొడవ అవటం కంటే ఈ గొడవ ఇక్కడితోటి కంప్లీట్ చేసేస్తాను. నువ్వేం చేస్తావు తెలుసా? ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో వారి పితరుల నుండి ఒక్కొక్క కర్ర తీసుకో. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల నుంచి ఇప్పుడు ఎన్ని కర్రలు ఎట్టుకోవాలి మోషే? 12 కర్రలు పట్టురా. పట్టుకొచ్చి
ప్రత్యక్ష గుడారం దగ్గర పట్టురా. సాక్ష్యపు గుడారం ఉంది అక్కడ. సాక్ష్యపు గుడారం అంటే దస్తావేజులు దాచే గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర పెట్టు. అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళందరినీ తెల్లవారులు అక్కడే ఉండమను. తెల్లవారులు చూస్తూ ఉండమను. ఈ 12 కర్రలు పట్టుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టేటప్పుడు వాళ్ళ తెల్లవారులు చూడమను. తెల్లవారుజామున నువ్వేం చేస్తావంటే ఆ కర్రలు పట్టుకెళ్ళినటువంటి కర్రలని బయటకు వచ్చి ఆ కట్లు విప్పు, ఒక్కొక్క కర్ర చూపించు. ఏ వాడి పేరు రాసుంటుందో ఈ 12 కర్రల మీద 12 గోత్రాల పేర్లు రాస్తావు కదా, ఏ కర్ర మీద ఏ కర్ర చిగురించిందో ఆ గోత్రం వాడే అతి పరిశుద్ధ స్థలములో దేవుని చెయ్యాలి. స్తోత్రముగాక చేయాలన్నాడు. అప్పుడు మోషే ప్రజలందరూ చూస్తుండగా ఇశ్రాయేలుల 12 గోత్రాల్లో కర్రలు పట్టుకాడు, మూట కట్టాడు, భుజం మీద పెట్టుకుని వస్తా ఉంటుంటే ఇప్పుడు లేవి కుటుంబపు దాన్ని అప్పుడు కర్ర 12 గోత్రాలు కదా, 12 పేర్లు కదా, దాంట్లో వస్తున్నటువంటి మోషేని పిలిచి దేవుడు అన్నాడు, మోషే ఇలా రా అన్నాడు. వచ్చాడు. నువ్వు పెట్టే ముందు ఏం చేస్తావు తెలుసా? అన్ని కర్రల మీద పేర్లు రాసావా అన్నాడు. పేర్లు రాశానయ్యా అన్నాడు. మరి లేవి కుటుంబం ఉంది కదా అన్నాడు. అవునయ్యా అన్నాడు. మరి లేవి కుటుంబం మీద లేవి కర్ర పేరు రాయకు. ఆ కర్ర మీద ఏం రాస్తావు తెలుసా? అహరోను పేరు. నేను మరలా చెప్తాను. లేవి కుటుంబపుదైన ఆ కర్ర మీద ఎవరి పేరు రాయాలి? ఇప్పుడు అహరోను పేరు రాసి అన్ని కర్రలతో పట్టి అక్కడ పెట్టాయి అన్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు. తెల్లవారిపోయింది. రేపు ఎవడు లీడర్ అవుతాడో, ఎలక్షన్ అంతా సెట్ అయిపోయింది. రాత్రి లెక్కింపు అయిపోతుంది. పొద్దుట ఎవడో లీడర్ అవుతాడని ఉత్కంఠగా మొహాలు కూడా కడగకుండా అదే ప్రత్యక్ష గుడారం దగ్గర నిలబడుతుండగా ఒక్కొక్క కర్ర ఇప్పి ఇలా చూపిస్తున్నాడు. ఒక కర్రను పక్కన పెట్టాడు, రెండో కర్రను పక్కన పెట్టాడు. అలాగొచ్చేసరికి ఈ మూడో కర్ర, ఈ లేవి కర్ర అలాగెత్తి చూసేసరికి ఆ కర్ర ఎండిపోయిన కర్ర ఎలా ఉందట, చిగురించి బాదమ పళ్ళు పూసి కాయలు కాసింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈ కర్ర తెల్లవారేసరికి ఏమైంది? 12 కర్రల్లోనూ ఒక కర్రే చిగురించింది. ఎవరిదా కర్ర చెప్పాలి? ఎవరిదా కర్ర? కాదు, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర. అసలు ఆ కర్ర మీద ఎవరి పేరు రాశారు? అహరోను పేరు రాశారు. కర్ర ఎవరిదే? లేవిది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. లేవి కుటుంబానికి కర్ర ఇది. ఆ కుటుంబపు కర్రే, ఆ లేవి కుటుంబపు కర్రే అహరోను పేరు రాయగా అది తెల్లవారేదరికి చిగురించింది. అప్పుడు దేవుడు అన్నాడు, రే మీరు ప్రతిసారి సేవకుడు అవడవాలని కోరుకుంటున్నారు. నేను చెప్పాను కదా, 12 గోత్రాలు ఒక్కొక్క పరికెళ్ళండి. కానీ ప్రత్యక్ష గుడారము యొక్క సేవ చేయడానికి ఎవడిని నేను ఏర్పరచుకుంటానో వాడి కర్ర చిగురిస్తుంది కదా, వాడే సేవ జరిగించాలి. స్తోత్రం చెప్పాలి. ఆనాటి నుండి యేసుక్రీస్తు వంశావళి వరకు లేవి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఇది సందర్భం. నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అని చెప్పడానికి ఇది సందర్భం. పునాది పడింది. ఇప్పుడు పునాది పడ్డాక ఏం చేయాలి? కూల్చేలే, కట్టాలి, బిల్డింగ్ కట్టాలి. మీకు అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి సారి. అర్థమైంది పాస్టర్ గారు? మీ మాట నా భాష మీ భాషలాగే ఉందా? చాలా వెరైటీ అని ఉందా? అర్థమైంది కదా? అర్థమవుతే దేవునికి మహిమ చెల్లించండి. గట్టిగా స్తోత్రం. ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టండి ఒకసారి. ఎస్. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభిస్తాను నేనంటే, ఆ కర్ర ఎందుకు చిగురించాలి? చిగురించడానికి గల కారణాలు ఏంటి? ఆ కర్ర ఎవడు? అసలు అహరోను పేరు ఎందుకు రాయాలి? అహరోను ఎవడు? ఎందుకు చిగురించాలి ఈ కర్ర అనే సంగతి మీకు నేను చెప్పే ముందు, ఎవరి కర్ర అన్నాను? ఇది లేవి కుటుంబపుదైన అహరోను కర్ర. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎలాగ మళ్ళీ చెప్పండి. లేవి కుటుంబపుదైన అహరోను కర్ర. లేవి దగ్గరికి వెళ్దాం. అసలు 12 గోత్రాలు ఉంటే లేవి కర్ర మీద ఎందుకు రాయాలి? ఇది అహరోను పేరు ఎందుకు రాయాలి?
12 గోత్రాలు ఉంటే 12 గోత్రాలలోనూ ఒక లేవి కర్ర ఎందుకు చిగురించాలి? ఆ కుటుంబపు కర్ర నుంచే ఎందుకు సేవకులు రావాలి? లేవి నుంచి అహరోను ఎందుకు రావాలి? అహరోను నుంచి యాజక వంశాలు ఎందుకు రావాలి? ఎవరి లేవి, అతని పరిస్థితి ఏంటి అనే మాట ఇప్పుడు మీకు సెకండ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇశ్రాయేలు అనబడిన యాకోబుకు 12 మంది కొడుకులు. ముసలోడుతనం వచ్చేసింది యాకోబుకి. ముసలితనం వచ్చినప్పుడు మనం ఆస్తులు ఎలాగైతే పంచిపెడతామో, ఆనాడు దేవుని ప్రవచనము ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళు, నేను ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు, యాకోబు అన్నాడు కదా. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు వీళ్ళ దేవుడు అన్నటువంటి ఆయన వీళ్ళ ముగ్గురిని అడ్రస్గా చేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి సార్. యెహోవా నీ ఇంటి పేరు ఏంటంటే ఏమన్నాడు? అదే నేను పలానా ఊర్లో, నేను అప్పుడు ఎవరో ఫోన్ చేశారు నాకు, పాస్టర్ గారు మీరు ఎక్కడున్నారు అన్నాడు. నేనండి పలానా ఏంటిది ఏం తిప్పిది ఉండరుగుంది ఫోన్లో అది గుర్తుంది, పలానా చోటు ఉన్నానండి అన్నాను. సార్ మీరు ఎక్కడున్నారో నాకు కరెక్ట్గా చెప్పండి అంటే ఇప్పుడు ఎవరి అడ్రస్ చెప్పాలి నేను? పరంజ్యోతయ్య గారి దగ్గర ఉన్నారండి. ఎంత సృష్టి ఏర్పాటు చేసిన యెహోవాకండి అడ్రస్ లేదండి. ఆయన ఎవరిని అడ్రస్ చేసుకున్నాడు తెలుసా? మన పేరే ఆయన పెట్టుకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ కూడా. మన పేరే. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు పరంజ్యోతి దేవుడను, మూర్తి గారి దేవుణ్ణి అనే స్థాయికి మనల్ని తెచ్చుకుంటాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. పరలోకములో దేవుడు దేవదూతల మధ్య కొనసాగుతూ ఉంటే అసలు భూమి మీద అడ్రస్ మనమే, ఆ మహాదేవునికి. సరే, ఇప్పుడు యాకోబు దగ్గరకు వస్తే యాకోబుకు 12 మంది కొడుకులు కదా. ఈ 12 మంది కొడుకుల్లో ఒకడు లేవి కదా, ఒకడు లేవి. ఏం జరిగిందంటే, ఒక రోజున, చూస్తున్నారు నా వైపు, బైబిల్ చూడక నా వైపు చూడండి. ఒక రోజున యాకోబు ఒక పండగ పెట్టాడు. ఏమిటా పండగ అంటే ఆశీర్వాదముల పండగ. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆశీర్వాదముల పండగ. ఎవరి ఆశీర్వాదాలు? కరెక్టే, దేవుని ఆశీర్వాదాలే. ఎవరి కోసం పెట్టాడు ఈ పండగ అంటే కన్న కొడుకుల కోసం పెట్టాడు. ఏమిటి పండగ? ఆశీర్వాదముల పండగ. మొత్తం ఇశ్రాయేలు ప్రజలకు, యోధా వారికి, చుట్టుపక్కల ఉన్న వారందరికీ పాంపులెట్లు పంచిపెట్టాడు. ఏ మూల చేస్తుంటే ఆ మూల ఫ్లెక్సీలు కట్టాడు పండక్కి. మన భాషలో చెబుతున్నాను సుమి, ఆ రోజుల్లో ఫ్లెక్సీలో ఉందని మళ్ళీ నన్ను వీడియోలో పెట్టారు కనుక దాని అర్థం అది కాదు. ఆయన ఒక పండగ చేశాడు, ఆశీర్వాదాల పండగ. యాకోబు చనిపోయే ముందు 12 మంది కొడుకుల్ని పిలిచి, చూస్తున్నారన్న వైపు, 12 మంది ఇశ్రాయేలుల గోత్రంలో ఉన్న 12 మందిని పిలిచి, ఈ 12 మందిలో ఈయన సింహాసనం మీద కూర్చుని ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఒరే రూబేను, నువ్వు ఇలాగ ఆశీర్వదించబడతావు. సిమియోను, నువ్వు ఇలాగ ఆశీర్వదించబడతావు. ఇస్సాకారు, నువ్వు ఇలాగ ఆశీర్వదించబడతావు అని ఇప్పుడు పండగ పెట్టాడు. విషయం ఏంటంటే, ఆనాడు తల్లిదండ్రులు ఏ దీవెనైతే దీవించారో ఈనాటి వరకు అదే దీవెన నిలబడింది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ప్రియమైన పిల్లలు మీరు వినాలి. తల్లిదండ్రుల చేత శపించుకునే పరిస్థితి ఏనాడు తెచ్చుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తరతరాలకు నీవిస్తాడు దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు అట్టేట్లకి. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కడదాకా ఉంటాయి. ఒక్కొక్కడు చూడండి ఏడిపించేస్తాడు పట్టుకుని. అలా అమ్మ ఏమంట తెలుసా? ఎందుకు పుట్టావురా అంటది. చచ్చిపోవచ్చు అంటే అంత స్థాయికి మనం తీసుకెళ్ళకూడదు. నా కుమారుడు నాకు పేరు తీసుకురాగలుగుతున్నాడు, వాడిని దీవించాలని తెచ్చుకోవాలి. ఒక్కొక్కడు చూడండి సెల్ ఫోన్ ఇవ్వకపోతే చూడండి నరకం చూపించేస్తాడు. మొన్న ఒకరు కత్తిచ్చి నరికేసాడంటే సెల్ ఫోన్ ఇవ్వట్లేదండి. అంటే తల్లిదండ్రులు ఏ దీవెనైతే ఇస్తారో ఆ దీవెన తరతరాలకు వచ్చిందా దినాన్న. అప్పుడు 12 గోత్రాలని యాకోబు ఒక పండగ పెట్టాడు, ఆశీర్వాదముల పండగ. ఆ పండగలో 12 మంది అన్నదమ్ములకి, అంటే పిల్లలకి, కొడుకులకి మంచి డ్రెస్ వేసాడు. ఒక డ్రెస్ కోడ్ నిలువుటంగేసాడు. నన్ను గమనించాలి. అలా నిలబెట్టగలిగాడు. నిలబెట్టిన తర్వాత కొండ ప్రదేశం మధ్యలో ఖాళీ గ్రౌండ్ అనమాట.
ఇప్పుడు కౌరు పెట్టాడు కదా చుట్టుపక్కల వాళ్ళందరికీ. వాళ్ళందరూ ఈ పండగలో ఎవడికి ఏ దీవెనిస్తాడోనని ఉత్కంఠగా అనేక మంది వచ్చి కొండ ప్రదేశంలో కొంతమంది ప్రధానులందరినీ, ఈ గ్రామ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏమో ప్రత్యేకమైన డయాస్ చేసాడు. ఇలాగా ఇక్కడ ఒక చెక్క కుర్చీ అనమాట. ఎలాగా, ఎదురు బద్దలతో తయారు చేయబడిన ఒక కుర్చీ ఉంటే కర్ర పట్టుకుని ఆ కర్రని ఇలా పెట్టుకుని ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించిన యాకోబు సింహాసనం మీద కూర్చున్నాడు. 12 మంది కొడుకులు అలా నిలబడ్డారు. వేల కొలది జనాంగం కొండ మీద నుంచి చూస్తున్నారు. ప్రథములందరూ కూడా కింద ప్రత్యేకమైన స్థానంలో ఉన్నారు. ఇది అక్కడ ఆశీర్వాదముల పండగ యొక్క డయాస్. ఇప్పుడు ఒక్కొక్కడిని పిలిచి యాకోబు ఏం చేస్తాడు, మాట్లాడాలి నాకు. ఒక్కొక్కడిని పిలిచి ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కడు కొడుకులకి రాత్రంతా నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే రేపు పొద్దుట మా డాడీ మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరికి ఆశీర్వాదం వస్తుందో తెలీదు. అందుకని రాత్రంతా వాళ్ళు మెలకుగా ఉన్నారు. తెల్లవారింది. యాకోబు కూర్చున్నాడుగా. ఫస్ట్ వచ్చాడు, రూబేన్ అన్నాడు. గట్టి స్వరం అండి. యాకోబుకి మైక్ అక్కర్లేదు, గట్టిగా అరుస్తాడు. ఇలా వచ్చాడు రూబేన్, నిలబడ్డాడు. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. చూస్తుండేసరికి ఏదో చెప్పాడు, రూబేన్ నువ్వు ఇలా దీవించబడతావు. అందరూ చాపలు కొట్టారు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. సారి రూబేనుని దీవిస్తే అందరూ హ్యాపీ. రెండోవాడు వచ్చాడు. ఏదో జరుగుతుంది. ఈ లోపల లేవి రాబోతున్నాడు. సరే పక్క నుంచి పెట్టాడు. అలాగా లేవి నువ్వు అలాగుండు అన్నాడు. తర్వాత వాడు వచ్చాడు, 4వ వాడిని దీవించాడు. అందరూ ఆశీర్పోతున్నారు, ఎంత బాగా దీవిస్తున్నాడని. ఒక్కొక్కడిని దీవించుకుంటూ వచ్చిన తర్వాత ఇదిగో లాస్ట్ ఎవడు మిగిలాడు, లేవి మిగిలాడు. లేవి కమాన్ అంటుంటే అప్పుడు అనుకున్నాడు లేవి, అరే మా పెద్ద నేను దీవించిన దీవెన కంటే, మా చిన్న నేను దీవెనకి ఇచ్చిన దీవెన కంటే నాకు ఇంకా మంచి దీవెనిస్తాడు అనుకుంటున్నాను. అందుకే నేను పక్కన పెట్టుంటాడు మా డాడీ అనుకుని ఇప్పుడు వచ్చి మోకరిల్లి తండ్రి ఎదురుగా, డాడీ బ్లెస్ మీ, నాన్న నన్ను దీవించండి అని లోపల ఒక ఆనందం. పైన కూర్చున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు లేవిని ఆశీర్వదిస్తాడు ఇప్పుడు. కింద కూర్చున్న వాళ్ళు అనుకుంటున్నారు లేవిని ఆశీర్వదిస్తాడు ఇప్పుడు, వాళ్ళ డాడీ ఆశీర్వదిస్తాడు, తరతరాలకు నిలిచిపోయే ఆశీర్వాదం ఇస్తాడు అనుకుని అందరు ఎదురు చూస్తున్నారు. విషయం ఏంటంటే కళ్ళు మూసుకుని మోకరిల్లి 2 చేతులు ఎత్తి తండ్రి ఎదురుగా నిలబడిన లేవిని, మొట్టమొదటి వాళ్ళని, తర్వాత వారిని ఏ కంఠస్వరముతో యాకోబు దీవించాడో ప్రజలందరూ చూస్తుండగా అదే స్వరమెత్తి లేవిని శపించాడు. లేవిని శపించాడు. వాళ్ళలో కొంతమంది అయ్యారు కానీ విపరీతమైన శాపం లేవి మీదకి వచ్చింది. లేవి నువ్వు ఇలాంటోడివి, నువ్వు ఇలాగుంటావు, నీ కుటుంబం ఇలా ఉంటుందని శపిస్తే శాఖ కదా, శాఖేనా? ఎందుకని ఈ మాట అంటే మీకే శాఖ అవ్వలేదా? 12 మంది అన్నదమ్ముల్ని దీవించినటువంటి ఆయన ఒక్క లేవిని ఎందుకు శపించాలో అర్థం కాని పరిస్థితి. కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పైన ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళందరూ 12 మందిలో 11 మందికి చప్పట్లు కొడతాకి రెడీగా ఉంటే పైన ఉన్న వాళ్ళందరూ సిద్ధపడి ఉన్నారు కదా లేవిని కూడా దీవిస్తాడని. కానీ లేవిని శపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. నిలబడినటువంటి లేవి ఒకేసారి గుండె షాకు గురయ్యాడు. లేవి గుండె బరువు అయిపోయింది. చూడాలి నా వైపు, లేవి గుండె బరువు అయిపోయింది. అయ్యో తండ్రి నిన్ను అందుకు ఆశీర్వదించో అని అడగలేకపోయాడు. నా తండ్రికి అధికారం ఉంది కదా, దీవించేవాడిని దీవిస్తాడు, శపించేవాడు శపిస్తాడని ఏడుస్తున్నాడరా. లేవి బాధపడుతున్నాడు. అయ్యో మా అన్నయ్యలకు వచ్చిన ఆశీర్వాదం నాకెందుకు రాలేదు, నన్నెందుకు మా తమ్ముళ్ళకి వచ్చిన ఆశీర్వాదం నాకెందుకు రాలేదని లేవి గుండె బరువెక్కిన వాడై అందరెదురుగా ఒక పక్క అవమానం, అందరూ దీవించబడ్డారు, ఎందుకు నా పరిస్థితి ఎలాగైపోయింది అనుకున్నటువంటి లేవి బాధపడుతుంటుండగా ఆ బాధపడుతున్న వాళ్ళందరూ చూసి కంటతడి పెట్టుకున్నారు. మనకిలాగా విచిత్రం చెప్పమంటారా?
అంత బరువెక్కిపోయిన ఆ గుండెను, అందరి ఎదుట అవమానపరచబడిన ఆ మనిషిని, ఆ మనసును భూలోకపు తండ్రి శపించాడేమో కానీ పరలోకపు తండ్రి ఆశీర్వదించాడు. ఇంకా గట్టిగా కొట్టొచ్చినావు, ఇంకా గట్టిగా కొట్టొచ్చు. అనుకుంటున్నాడు, హరో నా ఇంట్లో శాపగ్రస్తుణ్ణి, నా ఇంట్లో అందరు బాగున్నారు, నాకెందుకు వచ్చింది శాపం అని లేవి ఏడుస్తున్నాడర్రా. ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాటి లేవి శపించబడ్డాడేమో మామూలు తండ్రి చేత, కానీ పరలోకపు తండ్రి చేత ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. ఈనాటి లేవీలుగా మనం కూడా అందరి చేత ద్వేషించబడుతున్నామేమో. ఒకవేళ నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు ఎందుకు పుట్టావని తిట్టుకుంటున్నారేమో, నీ అత్తమామలు ఎందుకు వచ్చిన జీవితం అని తిడుతున్నారేమో, నీ చుట్టుపక్కల వారు ఎందుకు వచ్చిన బతుకని అందరి చేత ద్వేషించబడి శాపనార్థాలకు గురవుతున్నావేమో. ఈ సంవత్సరం నా యేసయ్య భూమి మీద వాళ్ళు శపిస్తే పరలోకంలో ఉన్న నా దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చాపడి కూడా సంతోషించు. ఈ సంవత్సరం నేను ఆశీర్వదించబోతున్నాడు. అలేలో చెప్పాలి ఒకసారి. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి. నీ శాపమును కొట్టువైపోతున్నాడు నా దేవుడు, నీ శాపాన్ని తీసిపోతున్నాడు నా దేవుడు. భూలోకపు తండ్రి శపించొచ్చేమో కానీ పరలోకపు తండ్రి నేను ఆశీర్వదించబోతున్నాడు. రిమదందల రభశకల రోదర రిమశీతల రభశందల రకలబ నా దేవుడిని నేను ఆశీర్వదించబోతున్నాడు. నీ అన్నయ్యల కంటే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమె చెప్పు, నోల్లేసి ఆమె చెప్పు. నీ ఇంటి పక్కుల కంటే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ శాపముల మధ్యలో నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ అన్నయ్యల కంటే ఘనముగా చిగురింప చేయబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే లేవిది. అందరినీ దీవించాడు, మరి మనోని శపించాడు కదా. నిద్రుండేది కాదు, బెంగపడిపోయాడు, ఎక్కడికి వెళ్ళినా ఏడుస్తుండేవాడు. 2 సందర్భాలు చెప్పనా మీకు. అన్ని గోత్రాల వారు నవ్వుతున్నారు, ఒక లేవి ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో నేనెవరిని చెప్పండి, నేనెవరిని? శాపగ్రస్తుని. మా నాన్న ఏం చేశాడు? శపించాడని ఆ మనసు అతనిలోనే ఉండిపోయింది. విశేషం చెప్పనా, ఒకసారి ఇలాగా అనుకుందాం కాసేపు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాడుతున్నారు, అవునా? దాడుతుంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. మీరు ఊహించుకోండి, కొన్ని లక్షల మంది ఎర్ర సముద్రం నుంచి నడుస్తుంటే ఆరిన నెల కదా. ఇప్పుడు ఆ ఫీల్ ఎలాగ ఉంటుంది? 2 గోడలు పక్కన కట్టబడ్డాయి, నీలం కలర్ కదా అనుకుందాం. నీళ్లు గోడలు ఇలా కట్టబడ్డాయి. వెళ్తూ కూర్చుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా గడుపుంటారు. అంతెందుకు మిమ్మల్ని సముద్రంలో దింపేస్తుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా, తుల్లేద్దాం, కొట్టేసుకుంటాం, ఆనందించేద్దాం, డ్రెస్సులు అట్టుకెళ్ళిపోదాం, ఇసుక తెచ్చేసుకుందాం అనుకుంటారు కదా మీరు. అలాంటిది సముద్రములో దిగితేనే నీకు అంత ఫీల్ వచ్చిందంటే, ఈ లేఖం సముద్రం మధ్యలోంచి ఏం చేస్తున్నారు? ఆరిన ఈ పక్క గోడ, ఈ పక్క గోడ నాకు అనిపిస్తుంటుంది. అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇలాగని ఉంటారు, అంతే కదా. నీళ్ళు గోడలుగా ఉంటే ఇలా గీత గీసుకుని అలా ముట్టుకుని అలాగ ఆనందించుకుంటూ వెళ్తున్నారు. ఆ ఎండిపోయిన నేలలో అటు ఇటు గోడలు కట్టిన సముద్రపు మధ్యలో 12 గోత్రాలలోనూ 11 మంది ఆనందంగానే ఉన్నారు. కానీ ఒక గోత్రానికి నవ్వు లేదు. ఎవరో? లేవీకి. ఆ శాపం వెంటాడుతుంది, బాధ వెంటాడుతుంది అతన్ని. ఎవడో వచ్చి అన్నాడు, అన్న ఇంత హ్యాపీగా ఉంటే నువ్వేంటని అలా బాధగా ఉంటావు అనేసరికి అప్పుడు లేవి అని అంటాడు, నేను శాపగ్రస్తుడన్నా. మీరు అలాగనుక నేను ఆయన చెప్పించాడులే, ఊరుకో, కాస్త నవ్వు అంటే ఇప్పుడు వీళ్ళందరి ఎదురుగుండా నటించే నవ్వు. నటించే నవ్వు ఎలాగుంటే చెప్పండి, మీకు అర్థమైందా? నటించే నవ్వు. నవ్వకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. ఈరోజు నేను చెప్పనా, చాలామంది జీవితాల్లో అగ్ని పర్వతాల లోపల ఉంటే మందిరానికి వచ్చి నవ్వుతున్నారు కదా. నీ అగ్ని పర్వతాన్ని నీటి పర్వతంగా చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పైకి నవ్వుతాం అంతే, ఎవరో బాధపడతారు. లేవి అదే పరిస్థితిలో ఉన్నాడు. ఉంటే సరే నడిచాడు, నవ్వాడు, ఎదరికి వెళ్ళిపోయారు. అరణ్యం దాటారు, బాగానే ఉంది. ఒక దినాన్న మోషే అని అన్నాడు దేవుడు, మోషే సీనాయి పర్వతం మీదకి రా, నీకు నేను రాతి పలకలు ఆజ్ఞలు ఇస్తానన్నాడుగా. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. 40 రాత్రులు 40 పగళ్ళు
దేవునితో ఉండిపోయాడు కదా మోషే. భోజనం చేయలేదు, నీళ్ళు తాగలేదు. ఆ టైంలో ఇదంతటిని ఎవరికి అప్పగించాడు? అహరోనుకి అప్పగించాడు. ఎవరు? ఇశ్రాయేలు సైన్యాన్ని ఎవరికి అప్పగించాడు? అహరోనుకి అప్పగించాడు. అహరోను నువ్వు చూస్తూ ఉండని సంఘాన్ని అహరోనుకి అప్పగించాడు. సరే వెళ్ళి మా నోడు రాకపోయేసరికి ప్రజలందరూ ఒకటైపోయి అన్నారు, ఏమయ్యా అహరోను, మమ్మల్ని నడిపిస్తుంటుండగా మధ్యలో ఆపేసావు. ఈ మోషే అనేవాడు ఏమైపోయాడు? వస్తాడా రాడంటే అహరోను మెత్తనాడు అంటాడు. వస్తాడు వస్తాడు, కంగారు పడకండి అంటుంటే అప్పుడు వీళ్ళందరూ అన్నారు, కంగారు పడటం కాదు, మా ముందు నడవడానికి ఏదో దేవుడు ఉండాలి, మర్యాదగా దేవుని చేస్తావా లేకపోతే నేను తీసేయమంటావు అంటే వీళ్ళు అసలు ముండోలు కదా. అప్పుడు మనోడు ఏం చేశాడంటే, అయ్యా ఒక పని చేయండి అని చెప్పి మీ ముక్కును చెవుల్లో ఉన్నటువంటి బంగారం అంతా తీసేయండి అని చెప్పి మొత్తం బంగారం అంతా ఒలిసిచ్చిన తర్వాత అగ్నిలో పుట్ట వేసేసిన తర్వాత అది బయటికి తీసి పొగరుతో ఇలాగనేసరికి అది ఒక ఆకారం వచ్చింది. ఏ ఆకారం? అది దూడాకారం వచ్చింది. అది అప్పుడు వీళ్ళందరితో అంటున్నాడు, బాధ ఆయన వచ్చేస్తాడు, ఈ లోపల సెట్ చేసేస్తాడని. ఇదిగో ప్రజలారా, మీ ముందు నడవడానికి ఎవరినో పెట్టమన్నాడు కదా, ఆ దేవుడు ఇతడే అని చెప్పేసి ఒక దూడను వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, మా ముందు ఈ దూడ నడుస్తుంది కదా అనుకుని దానికి ఒక పరంజీ కట్టి ఆ బంగారుపు దూడను ఎదురుగా పెట్టి అప్పుడు అందరూ కూడా పండగ పెట్టారు. అక్కడ మీకు తెలుసా, ఆ పండగలో డ్యాన్సులు కడుతున్నారు, తింటున్నారు, ఆడుతున్నారు. అబ్బో, తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు. గొప్ప చిత్రం ఏంటి తెలుసా? 12 గోత్రాల వారు అక్కడ ఉన్నారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అందరూ తింటున్నారు, అందరూ తాగుతున్నారు, చెప్పాలి, అందరూ డ్యాన్సులు కడుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ? దూడ దగ్గరరా. ఎక్కడ? దూడ దగ్గర. నా వైపు చూడాలి. దూడను తయారు చేసుకుని దేవుడు చేసుకున్నారు కదా, ఇక్కడ హ్యాపీగా అందరూ గడుపుతున్నారు. 12 గోత్రాలు అక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒక్కడు మాత్రం ఏడుస్తున్నాడు. ఎవడు? గట్టిగా చెప్పాలి. లేవి గోత్రం ఏడుస్తూ కూర్చుంటేలోగా, సరే ఇక్కడ 11 గోత్రాలు హ్యాపీగా ఉన్నాయి, ఒక గోత్రం మాత్రం బాధ. వీడికి పండగ లేదు, ప్రార్థన లేదు, అసలు డ్యాన్సులు లేవు, తింటం కూడా తింటలేదు. వీడి బాధ ఏంటి? నేను ఎవరిని? మా నాన్న ఏం చేశాడు? నన్ను శపించాడని ఇదే బాధతో బెంగతో కూర్చుండిపోయాడు. ఎర్ర సముద్రం దాటిన అదే మనసు, ఇక్కడ జరుగుతున్న ఈ సీన్లో కూడా అదే మనసుతో కూర్చుంటే ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడు మోషేతో అంటాడు, మోషే కిందకి వెళ్ళవయ్యా, వాళ్ళు పండగ చేసేస్తున్నారు, దూడను తయారు చేసుకున్నాడు వెళ్ళంటే. అప్పుడు గబగబ వచ్చాడండి. వచ్చి వీళ్ళందరినీ చూస్తూ కూర్చుని ఆ రాతి పలకలు కిందేసి కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత అందరి వైపు చూసి అంటున్నాడు, అయ్యో. ముందు అహరోను అన్నాడు, అహరోను ఎందుకు చేసావు ఈ పని? దేవుడు వద్దన్న పని ఎందుకు చేసావు అని అంటుంటే అహరోను గొప్పను మాట్లాడకుండా కూర్చున్నాడు. అప్పుడు కర్రెలా పట్టుకుని 12 గోత్రాల వైపు ఇలా చూస్తున్నాడు. మరలా చూస్తున్నారా? 12 గోత్రాల వైపు అలా చూస్తున్నాడు మోషే. ఈ 12 గోత్రాల వారు హ్యాపీగా ఉన్నారు, ఆడుతున్నారు, తింటున్నారు, డాన్స్ కడుతున్నారు. వాళ్ళని చూసి అన్నాడు, అయ్యో ప్రజలారా, దేవునికి వ్యతిరేకమైన పని చేసి ఎందుకు శాపాన్ని కొని తెచ్చుకుంటారో. దేవుని పక్షాన ఉన్నవాడు ఒక్కడైనా మాట్లాడాలి లేడా? దేవుడి పక్షాన ఉన్నవాడు ఒక్కడైనా లేడా అని 12 గోత్రాలు చూస్తుంటుంటే ఒక్కడో పట్టించుకోవట్లేదు. దాంట్లో ఒకడు ఏడుస్తున్నాడు కదా, ఒకడు ఎవరు? ఇలా చూస్తుండగా 11 గోత్రాలేమో దీని పక్షాన డ్యాన్సులు కడుతుంటే ఒక గోత్రంలో కదలిక మొదలైంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మోషే వైపు చూడటం ప్రారంభించారు, ఆమె చెప్పాలి. మోషే వైపు నడవటం ప్రారంభించారు, ఆమె చెప్పండి. మోషే వైపు రావటం మనం ప్రారంభించారు. మోషే అప్పుడు దాకా అనుకున్నాడు, కనీసం ఒక్కడు కూడా మిగలడేమో, వీళ్ళందరూ పరిస్థితి ఏమైపోతుందని ఆలోచిస్తుంటే ఒక్క గోత్రం లేచుకుంటూ వస్తుంది. ఆ గోత్రమే లేవి గోత్రం. మోషే దగ్గరికి వచ్చి అంటున్నాడు, మోషే ఏమయ్యా నువ్వెవరవే? నేను లేవినయ్యా. మరి నువ్వు వచ్చేవేంటి? అక్కడ లేవా? లేనయ్యా. నువ్వెవరవే? నా తండ్రి చేత నేను
శపించబడ్డోడయ్యా, శాపగ్రస్తుడయ్యా, ఎన్నిక లేని గోత్రమయ్యా, అందరూ వచ్చి అనుకున్న గోత్రమయ్యా. మా డాడీ అందరినీ దీవించాడయ్యా, నన్ను శపించాడయ్యా. నేను ఇంక బతకాల చావాలనుకుంటున్నప్పుడు మీరు కనిపించారయ్యా. ఎందుకు వచ్చిన గొడవయ్యా? వాళ్ళందరూ సంతోషిస్తున్నారు కానీ నాకు సంతోషం లేదయ్యా. అందుకే వాళ్ళతో లేకుండా మీ దగ్గరకు వచ్చేస్తున్నానయ్యా. నా గోత్రాన్ని నీ పక్షంగా నువ్వన్న అంగీకరిస్తావయ్యా అని అడుగుతుంటే పరలోకంలో ఉన్న దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే 12 గోత్రాల్లో ఈ గోత్రం నా పక్షాన్ని నిలబడింది కాబట్టి అభిషేకించే, దీవించే. గబగబా వచ్చి అందరినీ కూడా 11 గోత్రాలు చూస్తుండగా లేవి గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి కూడా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని పక్షాన నిలబడిన వాడిని దేవుడు ఆశీర్వదించేస్తాడు. మీరు ఆమెనంటూ నేర్చుకోవాలి. దేవుడు పక్షాన నిలబడి దేవుడు ఆశీర్వదించేస్తాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఈ పగటి మీరు అందరూ ఎవరి పక్షం? సాయంకాలం వచ్చే బ్యాచ్ అది ఆ పక్షం. సాయంకాలం చూడ అడవడ అదిరిపోద్ది. మీకంటే ఎక్కువ ఉండదు వాళ్ళకి. మీకంటే ఎక్కువ బాగా పాటలు పాడతారు వాళ్ళు, మీకంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. మరి పగలు ఎవరి పక్షం? 11 గోత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఒకటే వచ్చింది ఇక్కడికి. ఎక్కడికి? ఆ గోత్రాన్నే. ఆ ఒక్క కారణం చేత 11 మంది పక్కకు పోయారు. ఒకే ఒక్కడు నా దగ్గరికి వచ్చాడు. వీడి కనిష్ఠుడు, అందరి చేత ద్వేషించబడిన వాడు, తండ్రి చేత శపించబడ్డవాడు. అందరూ ఈయన చూసి ఏలం చేసుకుంటున్నారు అనుకుని ఆ ఒక్క కారణే చీకరింప చేసేసాడు రా దేవుడు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఈ మధ్యాహ్న వేళ ఎందరూ నిన్ను దూషిస్తున్నారో, ఎందరూ నేను అవమానపరుస్తున్నాడో భూమి మీద ప్రతి ఒక్కడు ఛీ అన్నవండి అనే కొలది దేవుడు పరలోకపు తండ్రి దీవిస్తాడు మనల్ని. భూమి మీద ఉన్నవాడు ద్వేషిస్తాడేమో కానీ పరలోకంలో ఉన్నవాడు దీవిస్తాడరా. గట్టిగా కొట్టని చప్పట్లు. ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 12 గోత్రాలు అలాగే ఉండిపోయినాయి. కానీ ఒక గోత్రం దీవించి, దేవుని పక్షానికి వచ్చిన వారు దీవించబడతారు. ఆమెను అనేయాలి మీరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా విషయం? చెప్పనా? దేవుని పక్షాన్ని వాళ్ళన్నీ విడిచిపెట్టి నిలబడ్డారు మీరు. మరి కాసేపు ఉండి వచ్చేద్దామని వెళ్ళిపోదామని వచ్చారో, వచ్చిన పాస్టర్ గారు ఏం 4 ముక్కలు చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండే వెళ్ళిపోదామని అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఏదో ఒక రకంగా వచ్చారు మీరు. మీరు వస్తేనే కథలనే ఉన్న నాకు ఆ సంగతి తెలుసు. అన్నీ విడిచిపెట్టి వచ్చిన మిమ్మల్ని దేవుడు జల్లించి మరీ తీసుకొచ్చాడు. ఇక్కడ జల్లించి తీసుకొచ్చిన మిమ్మల్ని దేవుడు ఇవాళ కాకపోతే రేపన్నా ఆశీర్వదిస్తాడు, చీకరింప చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు మనసు పెట్టే దేవుడు. అందుకే అన్నాడు 12 కర్రలు పట్టురా. ఒక టైం వచ్చింది. ఆ టైం వరకు చూశాడు వీళ్ళని. ఆ టైంలో ఉన్న 11 మంది ఉన్న 2 దేవుడి పక్షానికి వచ్చిన చెప్పాలి లేవి కర్ర ఏమైంది? ఇప్పుడు గురించింది. ఆమె చెప్పండి. షడ్రకు, అబేద్నెగోలు అందరూ వచ్చారు. అవునా? పక్కన చెప్పండి. ఇప్పుడు ఆ రాజు గొప్ప పని చేసి నమస్కరించమంటే నమస్కరిస్తున్నారు. చేయమంటే చెయ్యం. ఎందుకు చెయ్యవయ్యా? చేయకపోతే అగ్ని వేసేస్తామంటే రాజా వేసుకుంటే వేసుకో. మండుచున్న వేడి అగ్నిలో నుండి తప్పించు నా దేవుడు సమర్థుడు. ఉత్తరం చెప్పాలి సమర్థుడు. హల్లెలూయా. వేస్తామని మీకు చెప్పనా? మిగిలిన దేశం కూడా వీళ్ళందరూ దేవుని వైపు నిలబడిపోయారు. అగ్నిగుండంలో వేసేస్తే పక్షాన్ని పడి అగ్ని వాసన అంటకుండా కాపాడేశాడు దేవుడు. అగ్ని వాసన అంటకుండా దేవుని పక్షాన ఎవడు నిలబడతాడని దేవుడు బలంగా ఉంటాడు. నోరు సమయండి. నో లోక ప్రత్యేకంగా బ్రతుకు. దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. మనుషుడు వచ్చి దేశించవచ్చు. మనుషుడు నైతే పెడితే లేకపోతే దినం
ఉంటారుగా మనోళ్ళు, వాళ్ళంతా పెట్టినంత పొగుడుతారు, పెట్టకపోతే తిడతారు. ఒకవేళ భూలోకములో నువ్వు శాపనార్థకు గురయ్యావేమో, దేవుడు నిలబడ నీ దుఃఖమును దేవుడు ఒక దినాన్న నాట్యముగా చేయబోతున్నాడు. పడిపోయిన దావీదు గోడ మరలా కట్టబోతున్నాడు. ఒకప్పుడు పడిపోయింది లేవి గోడ. టైం కోసం ఎదురు చూస్తున్నారు. సరే, ఒక టైం వచ్చింది. ఆ టైంలో జ్ఞాపకం చేసుకున్నాడు. మోషే, అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయడానికి ఎవడెవడని ఎన్నుకుంటాను కంగారు పడుతున్నారు కదా, ఒక పని చేయి. ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి లేవి కుటుంబపు కర్రను పక్కకు తీ, దాని పేరు రా. ఎవరిదే? అహరోని పేరు రా. ఎందుకంటే ఒకప్పుడు నా పక్షాన నిలబడ్డాడు కాబట్టి ఎండిపోయి 12 కర్రలో ఈ కర్రను నుంచి చీగిరింప చేస్తున్నాను, నేను చీగిరింప చేస్తున్నాను అని చెప్పాడు. ఆ టైంలో అన్నాడు అనమాట, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందను వాని కర్ర. అప్పుడు ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? టైం వచ్చినప్పుడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీ అందరినీ ఒక రైట్ టైంలో దేవుడు చిగురింప చేయబోతున్నాడరా. ఒక రైట్ టైంలో ఆశీర్వదించబడుతున్నాడు. ఈ దినాన్న ప్రారంభించిన ఈ పని సంవత్సరాల కాదు, తరతరాలు కొనసాగించబోతున్నాడు నా దేవుడు. కొనసాగించబోతున్నాడు నా దేవుడు. దేవుని పక్షాన ఒకడున్నా ఇద్దరున్నా నిలబడిపోయిన ఆశీర్వదించేస్తాడు దేవుడు. 12 గోత్రాల వైపు చూడలేదు దేవుడు. 11 గోత్రాలని పక్కన పెట్టి ఒక గోత్రాన్ని దీవించడానికి గల కారణం, అతడు ఏడుపు కొట్టుడే, శాపగ్రస్తుడే, పనికిరాని వాడే, అందరి చేత చీ అనిపించుకున్నవాడే, వాడి కరనే దేవుడు చిగిరింపజేసి ఈ 10,000 మీ కరలో దేవుడు చిగిరింప చేయబోతున్నాడు. దేవాశాదాలరా ఊరా కామశాదాలరా. బా, విడిచిపెట్టేవాడు కాదు నా దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు. రైట్ టైంలో దీవిస్తాడు. ఆమేన్. రైట్ టైంలో ఎప్పుడు పట్టుకుంటాడో, ఎప్పుడు ఇచ్చేస్తాడో ఎవడికే తెలియదు. ఒక టైంలో ముహూర్తం అంటే ఎవడికి తెలియదు. ముహూర్తం అంటే తెలియనోడు అంటే ఎవడ లేడు. తెలుసా మీకు? నువ్వు చిన్నోడువా, పెద్దోడువా, శాపగ్రస్తుడువా, ఉన్నోడువా, ఆడ ఈడ చోట దేవుడు ఆయన చేతిలో పెడితే ఎండిపోయిన కర్ణ కూడా బాధమ పళ్ళు కాసేటట్టుగా చేశాడు, చీగురు వచ్చేటట్టుగా చేశాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అది స్టోరీ. ఇది సెకండ్ ఘట్టం. మొదట పునాదేశం, తర్వాత గోడ కట్టాం. ఏం చేయాలి ఇప్పుడు? స్లాబ్ వేయాలి, స్లాబ్ వేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఇప్పుడు వేసేద్దాం, తర్వాత వేద్దామా? ఇల్లు కూడా ఇలాగ అయిపోతే ఎంత బాగుండు. వేసేద్దాం, ఒక ఇల్లు కట్టేద్దాం. అందుకని లేవి కుటుంబపు కర్రను దేవుడు ఆశీర్వదించి ఎలా మార్చేశాడు తెలుసా? అహరోను కర్రగా మార్చేశాడు. ఈ కర్ర చిగిరించడానికి గల కారణాలు, కొన్ని కారణాలు మీతో చెప్తాను ఇప్పుడు. ఇది స్లాబ్ అన్నమాట. పునాదులు ఏం చెప్పాను, ఎందుకు అన్నవలసి వచ్చిందో కోరహు స్టోరీ చెప్పుకుని వచ్చాను. ప్రత్యక్ష గుడారంలో సేవ కోసం వచ్చిన తంట ఇది. రెండవది ఏం చెప్పాను, ఎందుకు లేవి కుటుంబాన్ని దేవుడు అనుకున్నాడో. ఎందుకు అనుకున్నాడు? దేవుడి పక్షాన వాళ్ళు ఏం చేశారు? నిలబడిపోయారు. దూడ పక్షాన్ని నిలబడలేదు. అర్థమైందా? దేవుడి పక్షాన్ని నిలబడిపోయాడు. అసలు చిగురించడానికి గల కారణాలు ఏంటో ఒక 3 అనుకుంటాను. 3 కారణాలు చెప్తాను మీకు టైమింగ్ బట్టి. బైబిల్ తెరవండి. ఇప్పుడు 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాను. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. చాలు చాలు చాలు. ఇప్పుడు ఈ కర్ర ఎవరిదన్నానండి? లేవి కర్ర. అవునా? నేను మాట చెప్పనా? ఆల్రెడీ శపితమైన కర్ర. అవునా? శపితమైన ఈ కర్రని ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? చిగిరింప చేయాలి. ఇప్పుడు తండ్రి చేత శపించబడింది కదా. ఇప్పుడు పరలోకపు తండ్రి దాన్ని చిగురింప చేయడానికి దాని అడ్రస్ మారుస్తున్నాడు. ఇక మీదట లేవి శాపగ్రస్తమైన ఆ కర్ర కాదు ఇది. అహరోన్ అనే పేరు దాని మీద రాయ్. నేను అప్పుడు బ్లెస్ చేస్తాను. అహరోను పేరు రాయ్. ఇంకా ఓ మాటలో చెప్పాలంటే ఇదోగాని అంటారండి, శంఖంలో పోతే తీర్థం అవుతుంది అంటాడు. అంతేనా? నీళ్ళే, కానీ శంఖంలో పోస్తే ఏమవుతుంది? తీర్థం అవుతుంది అంట. ఇప్పుడు ఈ కర్ర మామూలు కర్రే.
ఇప్పుడు అహరోను పేరు ఎడితే ఏమైంది? ఇప్పుడు చిగురించింది. అహరోను ఎవరు? అహరోను పేరు ఎందుకు ఎట్టాలి? తెరవండి, 4-5 విషయాలు చెప్తాను మీకు. అహరోను ఎవరు? నిర్గమకాండం ఒక్కొక్కటి మీరు 5 వేలకు 5 తగిలించుకోవాలి మీరు. నిర్గమకాండం 28:3 నిర్గమకాండము. ఆగండి అక్కడ. అహరోను నాకు యాజకుడు. ఆగండి అక్కడ. అహరోను ఎవరు? యాజకుడు. అందరూ చెప్పండి నాతో ఈ మాట. అహరోను ఎవరు? యాజకుడు. ఫస్ట్ యాజకుడు. రెండవది 7:1 నిర్గమకాండము 7:1 కాగా ఇట్లా నేను అహరోను ఎవడు? రెండవదిగా మొదట యాజకుడు, రెండవదిగా ప్రవక్త. నిర్గమకాండము 4:14 నిర్గమకాండము 4:14 ఎవరట బాగా? అహరోను బాగా మాట్లాడేవాళ్ళంటే ప్రసంగీకుడు అందామా? ప్రసంగీకుడు. మొదట యాజకుడు, రెండవదిగా ప్రవక్త, మూడవదిగా ప్రసంగీకుడు. నిర్గమకాండము 37 నిర్గమకాండము 30:7 పరిమళ ధూపద్రవ్యములను. అంటే పరిమళ ధూపద్రవ్యం అంటే ఏంటి మన భాషలో? చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను, నా ప్రార్థన ధూపము వలెను. అంటే అహరోను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. ఏం పేరు పెడతాం? ప్రార్థనా పరుడు. 4వది ఏమిటి? ప్రార్థన. మొదటిది యాజకుడు, రెండవది ప్రవక్త, మూడవది ప్రసంగీకుడు, 4వది ప్రార్థనాపరుడు. 4వది ఏమిటి? ప్రార్థనాపరుడు. 5వది కీర్తన గ్రంథము 133:2 పోయబడి అహరోను గడ్డము మీదుగా దిగజారిన అహరోను గడ్డం మీదుగా వచ్చిందంటే అభిషేకం. ఇప్పుడు అహరోను ఎవరు? అభిషేకము కలిగిన వాడు. ఈ 5 నాతో చెప్పేసేయండి. 1 2 3 4 5వది అభిషేకము కలిగిన వాడు. ఇలా చెప్పనివ్వండి, నా వైపు చూస్తారా? మీతో ఈ 5 చెప్తాను. అతడు యాజకుడు, ప్రవక్త, ప్రసంగికుడు, ప్రార్థనాపరుడు, అభిషేకం కలిగిన వాడు. ఈ 5 లక్షణాలు కలిగిన ఇతని పేరు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? శపించబడిన లేవి కర్ర మీదకి వచ్చేసరికి ఈ 5 ఆశీర్వాదాలతో కర్ర చిగురించడం ప్రారంభించబడింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వింటున్నారా? ఈ 5 లక్షణాలు కలిగినోడు ఎవడు సంఘంలోని? ఎవరు లేరు మీ సంఘంలో? యాజకుడు, ప్రవక్త, ప్రసంగికుడు, ప్రార్థనాపరుడు, అభిషేకం కలిగినోడు ఎవడు లేడంటే మీరందరూ ఏం చేస్తున్నారు తెలుసా? మా ఆయన అబ్బాయి ఆడికి అంత సీన్ లేదు, మా చిన్నోడా అనుకుంటున్నారు కదా. మీలో ఎవడిగా సీన్ లేదు. ఎవడున్నారు? ఈ 5 లక్షణాలు కలిగిన సేవకుడు మీ సేవకుడైతే ఎండిపోతున్న మీ కుటుంబాల మీద సేవకుని పేరుండగలిగితే ప్రతి కుటుంబాన్ని దేవుడు చీకరింపచేస్తాడు. ప్రతి కుటుంబాన్ని చీకరింపచేస్తాడు. గట్టిగా లేలో చెప్పండి ఒకసారి. చెయ్యెత్తి గట్టిగా చప్పలు కొట్టండి. చెయ్యెత్తి గట్టిగా చప్పలు కొట్టండి. ఈ మధ్యాహ్న వేళ మీ కుటుంబాల మీద నీ సేవకుని అడ్రస్ నిలబడునుగాక. ఏమని చెప్పండి ఒకసారి. నీ సేవకుని నోటి మాట నిలబడును గాక. నీ సేవకుని అభిషేకం నీ కుటుంబం మీద ఉండును గాక. ఎప్పుడైతే ఎండిపోయిన లేవి కర్ర మీదకి సేవకుని పేరు వెళ్ళిందో దట్స్ ఆల్. చీగిరింపజేసేశాడు ఆయన. చీగిరింపజేసాడు. చాలా చోట్ల కొంతమంది ఉంటారండి, గిరగిరా 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 తిరిగేస్తారు వీళ్ళందరూ. ఓ సంఘాన్ని పట్టుకుని ఉండవే బాబు అంటే ఉండరు. మా సంఘంలో సారి పాట ఇస్తే బాగా పాడుతుంది ఆవిడ, కుమారి అని. ఒక పాట ఓసారి ఇవ్వలేదు. చాలా బయట వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ ఇచ్చాను. ప్రతి కూటానికి ఇస్తాను. ఆ కూటానికి ఇవ్వలేదు ఆవిడకి నేను. కుమారికి బాధపడుతుందని తెలుసు, కోపించుకుంటుందని తెలుసు. అప్పటికి మా లెటర్ రాసి పంపించింది మా పాస్టర్ గారు. ఏమంటే కుమారికి కోపం ఎక్కువ కదండి, దానికి పాట ఇచ్చేపోరా అంది. ఎందుకు నాకు ప్రేరేపించబడలేదు, ఇవ్వలేదు అన్నాను. మరుసటి వారం లేచి మానేసిందండి గుడి.
మరుసటి వారు లేచి మానేసి జాన్ ఎవరో జాన్ వెక్టర్ గారి చర్చికి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మోషే గారి చర్చికి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చర్చికి వెళ్ళింది. 6 సంఘాలు 7 సంఘాలు ఒక 3 నెలలు తిరిగింది. ఏ సంఘంలోకి వెళ్ళినా ఇవి పట్టించుకుంటే పాట ఇవ్వట్లేదు. చివరి తిరిగి మళ్ళీ మా సంఘానికి వచ్చేసారి మూసుకేసుకుని అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మన సంఘమే అంది. ఏ సంఘానికి వెళ్ళినా మీరు మూర్తి గారి తాలూకు అంటే కదా, మూర్తి గారి తాలూకు అంటే వాళ్ళు అలాగంటున్నారండి. మా అయ్యగారికి ఎంత పేరు ఉందో అందుకే మళ్ళీ వచ్చేసాను అంది. ఎందుకు వచ్చింది కర్మ? నీకంటూ ఒక దొడ్డు ఉంది, నీకంటూ ఒక సేవకుడు ఉన్నాడు, నీకంటూ ఒక పరిచర్య ఉంది, నీకంటూ ఒక స్థానం ఉంది. నీ కుటుంబం మీద సేవకుని ప్రార్థన, నీ కుటుంబం మీద సేవకుని ప్రసంగం అంటే సేవకుని యొక్క నోటి మాట, నీ కుటుంబం మీద యాజకుడు అంటే సేవకుని యొక్క ఆధిపత్యం, నీ కుటుంబం మీద దేవుని అభిషేకం అంటే సేవకుడి అభిషేకం. ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆశీర్వాదకరంగా ఉందురుగాక మీరు అందరనే. హల్లెలూయా. రూతుని పిలిచి అంటున్నాడు, బోయజు అమ్మ ఈ పొలాన్ని విడిచిపెట్టి వేరే పొలానికి నువ్వు ఏమో, ఎక్కడ ఏ యవనస్తుడు ఏ దుర్మార్గుడో, నువ్వా విధవరాలివి, నేను పట్టించుకున్నాడు ఎవడో లేడు. నేను మాట చెప్పనా, దేవుని మందిరములో ఒక స్థానం నీకు ఇచ్చాడంటే చచ్చేదాకా నీ కోసం ప్రార్థించే సేవకుడు ఉంటాడు. ఆ యజమానుడి పేరు నీ ఇంటి మీద ఉన్నంతసేపు దేవుడు నేను దీవిస్తాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నేను కాకమన్నా ఒక ఇంటికి వెళ్ళాను. నేను నిన్నే వెళ్తే అలా వెళ్ళాను మా విశ్వాస ఇంటికి. వెళ్ళేసరికి జనవరి 1 అయ్యి అన్నాలైందిరా, 13 రోజులు అయింది. అవునా, 13 రోజులు అయింది. నేను నా భార్య ప్రార్థన చేయడానికి వెళ్ళాం. మా భార్య వెతుకుతుంది, అలాగా గోళ్ళట్టు తిరుగుతుంది. అలాగా ఏమే అలా తిరుగుతున్నవే అన్నాను. అదే మన క్యాలెండర్ ఇచ్చాం కదండి, క్యాలెండర్ కనపట్లేదండి అంది. వాళ్ళ ఇంట్లో ఫోన్లో ఎక్కడ పెట్టుకుంటుంది, వంటగదిలో బెడ్రూమ్లో పెట్టుకుని ఉంటుంది అన్నాను నేను. అంటే ప్రేమ ఎక్కువగా నేనంటే బెడ్రూమ్లో పెట్టుకుంటాం అన్నదే. అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత నా భార్య అలా వెళ్ళి తలుపు తీసి బెడ్రూమ్లో కూడా చూసింది, కనపడలేదు. ఏమండి మన క్యాలెండర్ కనపట్లేదండి అని. సరే చూసేటప్పటికి సతీష్ కుమార్ గారి క్యాలెండర్ ఉంది, పెద్ద క్యాలెండర్. ప్రవీణ్ కుమార్ గారి క్యాలెండర్ ఉంది, బైబిల్ మిషన్ వాళ్ళ క్యాలెండర్ ఉంది. తర్వాత 4-5 క్యాలెండర్లు లైన్గా ఉన్నాయి. నా క్యాలెండర్ కనపడతలేదు. ఓహో ఇంకో బెడ్రూమ్ లేదు, వంటగది లేదు, ఇంకెక్కడ పెట్టుకుందబ్బా చిన్న ఇల్లు అని అనుకుని అప్పుడు నేను అన్నాను, బాగున్నా అలే ఉన్నాను అయ్య గారు, క్యాలెండర్ కనపడతలేదు, చూస్తానులేండి అంటుంది. చూస్తానులేండి మా భార్య నా మొహమ్మకి చూస్తుంది, నువ్వు మా కంగారు పడి కన్నాను నేను. చూస్తానులేండి అంటే ఆవిడ అంటుంది, అదేనండి మన క్యాలెండర్ అండి 31st ఇచ్చారు, ఎక్కడ వదిలేసారో తెలియదండి పాస్టర్ గారు. ఈ క్యాలెండర్ ఎక్కడ 1500 పెట్టుకున్నదంట పాటలోని వాళ్ళ కూతురు. ఆ బతికేలాగా అయిపోయిందని రాత్రి వాళ్ళ కోసం నిత్యం ప్రార్థన చేసేవాడు నేను. ఆ సతీష్ అని పలకరింత లేకపోతే లేదు, ప్రవీణ్ అని పలకరింత లేకపోతే లేదు, సత్తకోట్ల లింగాల్లో బోర్లింగం మనం. అలాంటప్పుడు ఒక సేవకుడిగా నా మనసు ఎందుకు బాధపడిందంటే, ఒక క్యాలెండర్ విషయంలోనే మమ్మల్ని పక్కన పెట్టగలుగుతున్నారే, ఒక సొంత సేవకుడని ఇంకిత జ్ఞానం లేకుండా బతుకుతున్న మీ గొర్రెల కోసం ఎలా లెక్క అప్పగించగలం మేము. ఎస్తేరని ఒక ఆవిడ వచ్చింది నా దగ్గర వచ్చి ఓ దినాన్న పలకరించింది, అన్నా మీ మెసేజ్లన్నా మీరన్నా నాకు చాలా ఇష్టం అన్న మీతో ఉంటానన్నా, మీరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్పండి అన్న అంది. సర్లే భోజనం చేస్తున్నాం, ఇలాంటి మీటింగ్కి వచ్చింది, భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు అంటుంది, అన్నా నువ్వు చాలా చక్కగా ఇష్టం అన్న, మీరంటే నీ టైమింగ్ లేకుండా చెప్తారన్నా అంటూ చెప్పుతూసేవాడికి నేను ఉండే అన్నాను. అన్నదే అన్నయ్య నాకు 32 మంది పాస్టర్లు తెలుసండి. నేను 32 పాస్టర్లు తెలుసా, మరి మీ ఆత్మీయ తండ్రి ఎవరమ్మా అన్నాను నేను. ఆవిడందే 3 ఉన్నారన్నయ్య అందే. 3 ఉంటారేంటి ఆత్మీయ తండ్రులు ఎవరన్నాను. ఒక ఆయనంట ముంచిలాగి తీశాడంట, ఒక ఆయనంట చిలకరించాడంట, ఇంకొక ఆయనేమో పరిశుద్ధాత్మతో ఇచ్చాడని బాప్తీసం. వీళ్ళ 3 నాకు తండ్రిలే అంటుంది. నేనన్నాను, మరి నువ్వు సత్య ఎవడొస్తాడన్నాను నేను. అందరూ చెత్త, నువ్వు చూసొచ్చావా, నీకంటూ దుడ్డు ఉండాలి కదా. నేను 33వ వాడిని అనమాట. అమ్మ నా దగ్గర అంత స్థానం లేదు, వెళ్ళిపోమ్మా అన్నాను నేను. ప్రియులరా, ఎక్కడ బాగుండి అక్కడికి పరిగెత్తుకు వెళ్ళిపోవటం కాదు. ఒక కర్ర ఏమొచ్చినప్పుడు చిగురించుకోవడానికి సేవకుడి మీద ఉన్న అభిషేకం, సేవకుడి మీద ప్రవచనం, సేవకుడి మీద ఉన్నటువంటి శక్తి, ఎండిపోయిన 12 కర్రను ఒకే కర్ర మీద రాయించాడు దేవుడు. ఆ ఒక్క కర్ర మీ కుటుంబం అయితే ఈ సంవత్సరం అందరి మధ్యలో మీరు చుదురు గాక, అందరి మధ్యలో అభిషేకించబడుదు
గాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. కళ్ళు మూసేటప్పటికల్లా మీ సేవకుడు కళ్ళలో కనపడాలి. ఆమె చెప్పాలి. కళ్ళు మూసేసరికి మీ సేవకుడు కనిపించాలి. పలానా కుటుంబం మాకు ఈ బాగా దరిద్ర కుటుంబాలు కనపడతాయి. బాగా పంచలేసి వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, ముందు మాటలు తిట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. అవి ఇంకా గట్టిగా చేస్తాం ప్రార్థన, వాళ్ళని దీవించాడు ప్రభు అని. నో, ఎండిపోయిన కర్ర అహరోను పేరు, ఎందుని పేరు అతడు యాజకుడు, 2 ప్రవక్త, 3 ప్రసంగి, 4 ప్రార్థనా పరుడు, 5 అభిషేకం కలిగిన రాయ్. ఈ కర్ర పేరుండగా కుటుంబానికి ఏది కాదో స్తోత్రం చెప్పాలి సారి. నీ కుటుంబం చల్లగా ఉండడానికి సేవకుని కృప నీ మీద ఉండును గాక. నీకు దేవునికి మధ్య సేవకుడు నిలబడును గాక. నెంబర్ 1, ఆ కర్ర చిగురించిన మొట్టమొదటి కారణం దాని మీద, ఆ కర్ర మీద ఏముంది? అహరోను పేరుంది. నెంబర్ 2, అదే మాట మళ్ళీ చదువు. 17:4 సంఖ్యాకాండం 17:4. 17:4 నేను మిమ్మల్ని కలుసుకొను స్థలములోని అనే మరలా అదే నేను మిమ్మను ఆగండి అక్కడ. నేను మిమ్మను కలుసుకొను స్థలము మాట్లాడుతున్నారా? పాయింట్ నెంబర్ 2, ఒకటేం చేయాలి? దాని మీద అహరోను పేరు రాయాలి. రెండవది, దాన్ని ఎక్కడ పెట్టాలి? నేను మిమ్మల్ని కలుసుకునే స్థలం. చెప్పాలి. ఏ స్థలం అది? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీ ఆయన గారు కోయిట నుంచి వస్తున్నారు, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తావు. ఎక్కడికి? చెప్పాల ఎయిర్పోర్ట్కే. ఆయన మెద్రాసు వస్తున్నాడంటే మెద్రాసు మీ ఇద్దరు కలుసుకునే స్థలం, అవునా? హైదరాబాద్లో దిగుతున్నాడంటే హైదరాబాద్ వీళ్ళిద్దరూ కలుసుకునే స్థలం. ఇప్పుడు మీ ఆయన గారు ఎక్కడి నుంచి వస్తున్నాడు? కోయిట నుంచి వస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్తున్నావు? కింద నుంచి వెళ్తున్నావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పైనుంచి వస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్తున్నావు? కింద నుంచి వెళ్తున్నావు. మీ ఇద్దరికి కలుసుకునే స్థలం ఏంటి? నువ్వు మధ్యాకాశం దాకా వెళ్ళిపోయి అప్పుడే దేవుని మందిరం అర్రా. దేవుని మందిరమే దేవుణ్ణి కలుసుకునే స్థలం. చప్పలు కూడా సంతోషించండి. ఇప్పుడు ఈ కర్ర ఎక్కడికి వచ్చింది? నేను కలుసుకునే ప్రత్యక్ష గుడారం అన్నాడు కదా. ఆనాడు ప్రత్యక్ష గుడారం టెంట్ అయితే, ఈనాడు ప్రత్యక్ష గుడారమే నీ మధ్యలో నివసిస్తున్న దేవుని మందిరం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కర్ర ఎక్కడికి వచ్చింది? మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. చూశారా ఎంత అద్భుతమైన వివరణ? దేవుడు కలుసుకునే స్థలం. యాకోబు బయర్షాబా నుండి హారానికి వెళుతూ ఒక రాత్రి పొద్దు గుంగునందున ఒక రాయిని తీసుకుని తలగడ వేసుకుని లూజు అను ప్రాంతంలో ఒక కలగన్నాడు. ఆ కలలోనిచ్చిన భూమి మీద నుంచి దాని కొన ఆకాశాన్ని అంటింది. ఆకాశము పైన ఉన్నాడు అంటే దేవుడు. ఇప్పుడు దేవదూతలు పైనుంచి కొన్ని దిగుతున్నాయి, కింద నుంచి కొన్ని పైకి ఎక్కుతున్నాయి. చెప్పండి, దాని గురించి ఏమన్నారు తెలుసా? ఇది మహాభయంకరమైన స్థలం. రెండవది, దేవుని మందిరం తప్పిది ఒకటి, మరొకటి కాదు. మూడవది, పరలోకపు గవిని. ఇదే చెప్పండి. మందిరాన్ని భయంకరమైన స్థలం అన్నాడు, మందిరాన్ని పరలోకపు గవిని అన్నాడు. నీకు అర్థమైందా? ఇదే సన్నిధి, ఇది భయంకరమైన స్థలం. అంటే దేవుడు ఉన్నాడని భయపడే స్థలం, దేవుడు చూస్తున్నాడని భయపడే స్థలం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎవరినైనా ఎమ్మెల్యే గారి ఇంటికి తీసుకెళ్తాను మీ అందరినేనే. ఎవడన్నా నిద్రపోతాడు అక్కడ? ఎమ్మెల్యే గారు అలా కూర్చున్నాడర్రా. మీ అందరినేమో అప్లికేషన్లు ఇవ్వడానికి వెళ్ళారు, ఏదో చెప్పడానికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు ఇద్దరితో మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు నిద్రపోతారా? దీని పేరు అర్జెంటుగా తీసేయండి అంటాడు. కానీ అదేం దరిద్రం తెలియదు. కానీ ఇంటి దగ్గర 4 తలగళ్ళు వేసుకుంటే పట్టవ నిద్ర. జెండు బాము, శాస్త్రి బాము, అమృతాంజనం రకరకాలు రాసేస్తారు వీళ్ళు. అయినా నిద్ర పట్టదు. నిద్ర ట్యాబ్లెట్లు వేసుకుంటే పట్టదు అక్కడ. కానీ మందిరానికి వస్తే అబ్బా. అందుకని అన్నాడేమో దేవుడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మంచం తెచ్చేసుకోండి. కొంప దగ్గర పట్టదు మనకి. అసలు కొంతమంది ఉంటారండి, ఈ భయంకరమైన స్థలం అని కాదు కదా, కొండనాలికి కనపడిపోతే కొంతమందికి. నాకు
ఇలా వేస్తారు పెద్దగా. ఆవలిని తీసినప్పుడల్లా ముసుగు లాగేసుకుని లేడీస్కి ఎంత ఎంత సౌకర్యం అండి మీకు. ఆ ముసుగు కిందకి లాగేసుకుని ఆవలిని తీసేసి మళ్ళీ మామూలుగా వచ్చి ఎదురు కొండ పళ్ళు కనపడుతుంటే నాకు ఎంత దారుణంగా. ఇది భయంకరమైన స్థలం, పరలోకపు గవిని. ఎండి ప్రతి కర్ర దేవుని మందిరానికి తీసుకురాగలిగితే తెల్లవారేసరికి చేసేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పట్టిరండి, మీ దుడ్డి కర్రలన్నీ రావాలి. మీ చిన్న కర్రలని, దుడ్డి కర్ర అంటే ఏంటనుకుంటున్నారు? పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వీళ్ళందరినీ పట్టి రావాలి. చిన్న కర్రలు అంటే మళ్ళీ ఇరక్కొట్టుకుని వచ్చారు కనుక, దారిలో తూటు కర్రలు అన్ని ఇరగొట్టుకుని ఇక్కడ పెట్టారు కనుక అర్థం అది కాదు. మన ఇంట్లో బోళ్ళు అన్ని కర్రలు ఉన్నాయి, అన్ని కర్రలు ఎండిపోయి ఉన్నాయి. ఒక్కో కర్ర తాగుడు కర్ర, ఒక్కో కర్ర తిట్లు కర్ర, ఒకటి అట్ల కర్ర, బోళ్ళు కర్రలు ఉన్నాయిగా. ఇలాంటి కర్రలన్నిటిని మూట కట్టేయండి, 2025లో పట్టుకొచ్చి మందిరంలో పెట్టండి. ఒక దినాన్ని దేవుడు చీకరింప చేసేస్తాడు. ఆ కర్రని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మందిరంలో ఉన్నవాడిని దేవుడు ఏనాడు విడిచిపెట్టేవాడు కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చిగురించబడే స్థలం మందిరం. ఆమెను చెప్పాలి. ఏ స్థలం అన్న ఇది? చిగురించబడి ఎండిపోయిన కర్రలు రావాల్సిన స్థలం. తెలుసా నీకు? అన్న గర్భాన్ని ఎండబెట్టుకుని వచ్చింది ఎక్కడికే? దేవుని సన్నిధికి. మీకు ప్రశ్న వేస్తాను, అంతకు ముందు రాలేదా అన్న? అంతకు ముందు వచ్చిందిగా. మరి ఎందుకు ఆవేళ అప్పుడే ఎందుకు చిగురించబడింది? మీకు కాస్త లోతుకంటూ అధ్యయనం చేస్తే ఇక్కడ ఒక సత్యం అర్థమవుతుంది. ఏమంటే సత్యం? ఏటేటా వెళ్తున్నారు. అవునా? ఏటాట ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? దహన బలులు అర్పించడం కోసం. మళ్ళీ చెప్పండి ఆ మాట. ఏటేటా హన్నాను ఎల్కనాను శీలోహు మందిరమునకు వెళ్ళుచుండెను. ఎందుకు అంటే కావున వారు దహన బలులు అర్పించుటకును. దహన బలి ఎక్కడ అర్పిస్తారు? ఎక్కడ అర్పిస్తారు? ఆవరణములో. వీళ్ళిద్దరూ చేస్తున్న పని ఏంటంటే ఆవరణములో కోసేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎన్నాళ్ళు వెళ్ళారు అలాగా? పిన్నెన్న తిట్టేదాకా వెళ్ళారు. ఒక దినాన్న పిన్నెన్న గట్టిగా తిట్టింది. ఇంకా చూసుకో, ఈసారి ఆవరణలో కాదు ఉంటా చెప్పాలి. ఎక్కడికి వచ్చేసింది? బలిపీఠం దగ్గర వచ్చింది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అయితే ఎందుకు పిన్నెన్న చేసిందన్న? అదే కనుక తిట్టుండకపోతే మాట్లాడరే అన్న లోపలికి వచ్చేది కాదు. భర్తతో ఎక్కడి దాకా వెళ్తున్నా తెలుసా? ఆవరణము దాకా వచ్చి వెళ్ళిపోతున్నారు. చాలా మంది చూడండి, అక్కడికి వస్తారు, చెప్పులు చేస్తారు, దండం పెడతారు. ఉడే నువ్వు అక్కడ ఉంటే రాదా ఆశీర్వాదం? మందిరం లోపలికి వచ్చేసింది, ఏడవటం ప్రారంభించింది. ఒక పక్క తన అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి, ఒక పక్క తన గర్భం తనకు గుర్తుకొస్తుంది, ఒక పక్క ఎంత కాలం అయిపోయి నేను గుడ్రాలిగా ఉన్నాననే ఈ బాధ గుర్తుకొస్తుంది. ఆ టైములో మందిరములో కన్నీళ్లు కార్చిన ఆ ఎండిపోయిన గర్భమనబడిన కర్రను ఇంటికి వెళ్ళేసరికి చిగిరింపజేసేసాడు నా దేవుడు. ఇంటికి వెళ్ళేటప్పటికి గర్భాన్ని చిగిరింపజేసేసాడు. అద్భుతమైన ప్రవక్తనిచ్చాడు. ఆలస్యమైనా సరే, అవమానించబడ్డా సరే అద్భుతమైన ప్రవక్తనిచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. మనం ఆలస్యమయ్యే కొద్ది అవమానాలు వస్తాయి, అవమానాల్లోనే ఆశీర్వాదం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. 10 సంవత్సరాలు లేరు నాకు పిల్లలు. 10 సంవత్సరాలు లేరు. సరిగ్గా 10 సంవత్సరాలు అయింది. హోప్ లెస్. డాక్టర్స్ కూడా పుట్రన్నారు. పుట్ర మాస్టర్ గారు రకరకాలుగా మాట్లాడారు. ఆయన దగ్గరే ఏడ్చేవాళ్ళం. నాకు తెలియకుండా నా భార్య ఏడ్చేది, నా భార్యకి తెలియకుండా నేను పక్కన ఎవరి పిల్లలు పట్టుకుని వస్తుంటే ఇంటికాడ కూర్చుని ఆడుతుంటే అమ్మ మా పిల్లలు తీసుకెళ్తాప్పుడల్లా కాసేపు ఉంచవచ్చు కదంటే తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏడ్చేది నా భార్య. ఫోన్లేని చెప్పి కుక్క పిల్లలు ఇచ్చింది అన్నాన్ని పెంచుకొని ఎంతో అందంగా పెంచుకునేది. ఉదయనా నా దగ్గరికి వచ్చి నిలబడి చెప్తుంది, అయ్యా గర్భం మీద ఎందుకు అనుమానం చేసి ప్రార్థన చేయండి. మా ఇంట్లో 7 మగోళ్ళు ఆడపిల్లంటే నాకు చాలా ఇష్టం, నాకు ఒక ఆడపిల్లనివ్వా. అలా గర్భం మీద చేసి ప్రార్థన చేశాను. కత్తి మీద పడలేదు, ఆపరేషన్ జరగలేదు, పెద్దగా కేకలేదు, సులువైన కానిపించి అందమైన బిడ్డనిచ్చాడు దేవుడు. నాకు ఇప్పుడు 13 సంవత్సరాల కూతురు ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు దేవుడు నాకు కూతురు. చాలాసార్లు చెప్పాను మా పాస్టర్తో, దేవుని పాదాలు పట్టుకున్నవాడు ఏనాడు చెడిపాడు. దేవుని దగ్గర ఎండిపోయిన ప్రతి కర్రను దేవుడు చిగురింప చేయడానికి సమర్థుడు ఆయన.
నేను అంటాను, శాపాన్ని కొట్టేస్తాడు దేవుడు ఒక దినాన్న. హల్లెలూయా చెప్పండి ఒకసారి. శాపాన్ని కొట్టేస్తాడు. అన్న ఎండిపోయిన గర్భంతో వచ్చింది, మందిరములు చిగురించేలింది. నేను అంటాను, మందిరం అంటే చిగురించే స్థలం. అప్పుల ద్వారా ఎండిపోయిన నీ జీవితాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టు, చిగురింప చేస్తాడు. హల్లెలూయా. నిర్లక్ష్యం అండి మందిరం అంటే మనకి. ఎవడు అడుగుతాడు? ఎవడు అడగడు. కానీ స్కూల్కి వెళ్తాం కదా మనం. స్కూల్కి వెళ్ళిన తర్వాత నీ మార్కులు చూసే ముందు అటెండెన్స్ చూస్తారు మాస్టర్. అవునా పిల్లలు? అటెండెన్స్ చూసి అటెండెన్స్ కరెక్ట్గా ఉందనుకో బాగా రాస్తాడు, అటెండెన్స్ తక్కువైందనుకో పక్క రాస్తాడు. నువ్వు ఆ 10 సబ్జెక్టు 7కు 7 సబ్జెక్టులు పాస్ అవ్వు, కానీ అటెండెన్స్ సరిపోతే ఏం చేస్తాడు? విత్ హ్యాండ్ అంటాడు, ఏయ్ పక్కన పెట్టు అంటాడు. అదేంటంటే మా పిల్లల్ని పాస్ అయిపోయింది కదా, స్కూల్కి సరిగ్గా రాలేదు, ముందు డబ్బులు కట్టు ఆవిడ పట్టుకెళ్ళి అంటాడు. ఒక పిల్లోడి విషయంలోనే మాస్టర్ అంత శ్రద్ధ తీసుకుంటే ఆయన రక్తం చేత కడగబడి ప్రతి దినము ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల దేవదూతలు పంపిస్తున్నాడు మన చుట్టూని. దానికి రొక్కం చెల్లించాలి మనం. ప్రతి దినం ఆకలి వేయకుండా ఆశీర్వదిస్తున్నాడు, దానికి రొక్కం చెల్లించాలి మనం. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు ప్రతి విషయంలోనూ. చచ్చిపోయే స్థితికి వెళ్ళిన మరలా దేవుడు తీసుకొస్తున్నాడు. చెప్పట్లేదా దేవుడు కృపండి, దేవుడు కృపండి, ఇల్లు కట్టుకున్నానండి, పిల్లలు పెళ్లి చేశానండి, ఒకప్పుడు పంచనున్నానండి, ఒకప్పుడు మంచాన్ని ఉన్నానండి, ఇవాళ దీవించబడ్డానని. దేవుని కృప అన్న నీకు దేవుని మందిరంలోనికి ఆప్షన్ అవ్వకుండా ఉండాలని తెలీదా? దేవుడు రేపు లెక్క అడగడా? దేవుడు ఖచ్చితంగా రేపు నీ స్థితిని చూడడా? ఈ ఇంకిత జ్ఞానం మనకు రావాలి. అందుకని అహరోను కర్ర అనబడిన ఈ లేవి కుటుంబపు కర్ర చిగురించబడ్డానికి రెండవ కారణం ఏంటంటే, అది ఎక్కడుందట? దేవుడు కలుచుకునే స్థలం, దేవుని మందిరం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. దేవదూతలు ఎక్కుతూ దిగుతుండే స్థలం అర్రా మందిరం అంటేను. ఎక్కడుంది దిగడం అంటే ఏంటి? ఇక్కడ ప్రార్థనలన్నీ పరలోకాన్ని పట్టుకెళ్తాయి. పరలోకంలో ఉన్న సమాధానాలన్నీ వెంటనే పట్టుకుని ఇచ్చే స్థలం దేవుని మందిరం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఓకేనా? మూడవది చిన్న పాయింట్, లాస్ట్ పాయింట్ చెప్తాను. మొదటిది ఏమన్నాను? ఆ కర్ర మీద అహరోను పేరు రాయాలి. అహరోను అంటే ఎవరు? దేవుని సేవకుడు. సింపుల్గా చెప్పేసాడు. మళ్ళీ 5 అంటే మళ్ళీ తెల్లరిపోతాయి. ఎవరు అహరోను అంటే? సేవకుడు. ఎండిపోయిన కర్ర మీదకి ఎవరి పేరు వచ్చింది? తన పేరు వచ్చింది కాబట్టి చిగురించింది. కారణం రెండవది ఏంటి? అది ఎక్కడికి వచ్చింది? దేవుడు కలుసుకునే స్థలానికి వచ్చింది. నెంబర్ 3, అదే పాయింట్ కంటిన్యూ. 17:4 నేను మిమ్మల్ని కలుసుకును ప్రత్యక్ష గుడారములో శాసనముల ఎదుట దానిని ఉంచవలని. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది? శాసనముల ఎదుట ఉందా లేదా తల్లి? ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది? శాసనముల ఎదుట. దేవుడు చెప్తాడు, నీ శాసనములు సత్యమైనవి, నీ శాసనములకు వాక్యం అనే పేరు. ఎండిపోయి కర్ర ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా? వాక్యము అనబడిన శాసనాల దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పాలి. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? వాక్యం అనే శాసనం దగ్గరికి వచ్చింది. నేను అన్నా, వాక్యం దగ్గరికి ఎవడైతే వస్తాడో వాడిని దేవుడు చిగురింప చేస్తాడు. మందిరానికి రావటం గొప్ప కాదు, ప్రతి కూడా వస్తాడు. కానీ వాక్యం దగ్గర అందరూ ఉండరు. ఇప్పుడు టీవీ చూస్తారా? టీవీ చూడడం అన్నప్పుడు వీళ్ళు ఇంట్రెస్ట్ చూడండి. పక్కోడు వచ్చి దొంగతనం చేసుకెళ్ళిపోతున్నా సరే తాళాలు ఇచ్చేస్తారు ఇలా కంగారులో, ఏం తెలియదు వీళ్ళకి. కానీ మందిరంలోకి వస్తే ఏదో పోగొట్టుకుని వాక్యం ఏనండ్రా బాబు అంటే మొఖాలు అస్సలు తేజస్సుగా ఉండవు కొంతమంది మొఖాలు. చీ బాబా, అన్నీ గమనించాను నేను. ఎండిపోయిన ముఖాల్లాగా నాకు ఇది దొరికింది. చూసారా మీరు? ఎవరికి దొరకలేంది నాకు దొరికినప్పుడు ఎలా ఉంటుంది నా ముఖం? హ్యాపీగా ఉంటుంది. మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం దగ్గరికి నీ ముఖాన్ని కాదు నిన్నే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుని అక్కడికి రాగలిగితే నీ కర్రను ఎక్కడ తీసుకొచ్చింది ఇప్పుడు? మూడవదిగా వాక్యము దగ్గరికి. ఎందుకంటే వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ వాక్యం ఏం చేసింది? మన బాధల్లో నెమ్మది కలిగించింది. ఎండిపోతే చచ్చిపోయే స్థితిలో ఉన్న ఆ కర్ర, లేవి ఒకప్పుడు అనుకున్నాడు చనిపోదామా, ఆత్మహత్య చేసుకుందామా? నో, అలా చేసేవాడు కాదు దేవుడు. ఆ కర్రను తీసుకొచ్చి మోషే శాసనములు ఎదుట పెట్టు, వాక్యం ఎదుట పెట్టు, ఎండిపోతున్న నీ జీవితాన్ని వాక్యం దగ్గర పెట్టు, పాడైపోతున్న నీ జీవితాన్ని వాక్యం దగ్గర పెట్టు, చనిపోతున్న నీ జీవితాన్ని వాక్యం దగ్గర పెట్టు. బ్రతికించేస్తుంది వాక్యం. స్తోత్రం కలుగును గాక. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం.
వాక్యం దగ్గరికి వచ్చినడు ఎవడు చెడిపోలేదు అనని మాట. వాక్యం దగ్గరికి వచ్చినడు ఎవడో చెడిపోలేదు. రాలేని వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళని ఖచ్చితంగా చెప్తారు. వాక్యం మనకు దీపం కదా, మన పాదాలకు వెలుగు కదా. ఎంత మంచి మాట అండి. అలాంటి వాక్యం దగ్గరికి మనం రాగలిగితే ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. చివరి మాట ముగిస్తూ 3 విషయాలు చెప్పాను మీకు. ఏమిటవి? అహరోను కర్ర ఎందుకు చిగురించిందంటే మొట్టమొదటి దాని మీద అహరోను పేరు రాయబడింది. రెండవది అది దేవుడు కలుసుకునే స్థలానికి వచ్చింది. మూడవది వాక్యం శాసనములు ఎదుటికి వచ్చిందంటే వాక్యము ఎదుటికి వచ్చింది. చివరికి ఏమైంది? ఆ కర్ర తెరవండి కాదు 17:8 మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదమకాయలు కలదాయను. ఈ ఇప్పుడు నాతోటి చిగురించింది, పూసింది, అందంగా చెప్పాలి. ఈ 3 చెప్పాలి. ఆ కర్ర ఏమైంది? ముందు చిగురించింది, చిగురించిన కర్ర పూత పూసింది, పూత పూసిన కర్ర కాయలు కాసింది. చెప్పాలి. అది ఎలా చెప్పాలంటే చిగురించింది, పూసింది, కాసింది అని చెప్పాలి. అందంగా చెప్పండి. కుటుంబ సంవత్సరం ఆ విధంగా నిన్ను చూచిన వారి మాట చెందురుగాక. ఎండిపోయించబడి కుటుంబమైన కర్ర మందిరములు పూత పూసి కాసి యాజక స్థానములో నిలబడగలిగిందర్రా. యాజక స్థానములు నిలబడిగింది, అందరి ఎదుట తలెత్తుకుంది. స్తోత్రం. చిత్రం ఏంటంటే మిగిలిన కర్రలు ఎక్కడున్నాయో ఎలాగొచ్చినాయో అలాగే వెళ్ళినాయి. యెహోవా వేళ ఈ మాట ద్వారా మీ అందరి కుటుంబాలు చిగురించి, పూసి, కాసి వర్ధిల్లును గాక. లేచి నిలబడిన అందరూ కూడా నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. చిగురించి వదిలేసిన దేవుడు కాదు, పూతను పూయించాడు. పూత పూసి వదిలేసిన దేవుడు కాదు, కాయలు కాయించాడు. దినదినము ప్రవర్ధమానముగా మీ కుటుంబాలు వీరాజిల్లును గాక. తలలో వంచి ప్రార్థిద్దాం. చేతుల పైకి ఎత్తండి. బైబిల్ కింద ఎట్టండి. బైబిల్ కింద ఎట్టి చక్కగా 1 నిమిషం ప్రార్థనలు ఏకీభించండి. ఎండిపోయిన నా జీవితాలు, పాడైపోయిన జీవితాలు, పనికిరాని జీవితాలు, మీద ఉన్న చేత అస్తమాను ద్వేషపడుతున్న జీవితాలు, ఒక మాటలో చెప్పాలంటే అందరి చేత శపించబడుతున్న జీవితాలు, ఇలాంటి జీవితాలు ఎందుకు చిగురించాలి? చిగురించడానికి గల కారణం ఏంటి? సేవకుని పేరు, సేవక పరిస్థితి, సేవకుని మీద ఉన్నటువంటి అభిషేకం, సేవకుడిచ్చినటువంటి ఆ వాగ్దానం ఆ కుటుంబం మీద ఉంది, లేవి కుటుంబం మీద ఉంది. అన్నా మూర్తన్న వాక్యం సూటిగా నాతో మాట్లాడింది. ఒక లేవి కుటుంబం అందరి చేత ద్వేషించబడిన కుటుంబమే. నువ్వు లేవా స్థానంలో? అందరూ నిన్ను చూస్తున్నారే, పనికి మాలిన వారిలా చూస్తున్నారే, కొరగాని వారిలా చూస్తున్నారే. అలాంటి మన జీవితం లేదా? అయితే దేవుడు నిన్నే జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ అన్నదమ్ములు ఎదుట నిన్నే బ్లెస్ చేయబోతున్నాడు. ఎండిపోయిన నీ కర్రను దేవుడు చిగురింప చేయబోతున్నాడు. నీకులాగా ఏడ్చాడు, నీకులాగే శాపగ్రస్తుడని బాధపడ్డాడు. అయ్యో నా అక్కలు బాగున్నారు, మా అన్నయ్యలు బాగున్నారు, మా చెల్లెలు బాగున్నారు, నా పరిస్థితి ఏంటి ఎందుకు అలాగైపోయిందని ఆనాడు కూడా అహరోను బాధపడి ఉండొచ్చు, లేవి బాధపడి ఉండొచ్చు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు కదా. కారణం దేవుని పక్షాన నిలబడ్డాడు, దేవుని పక్షముకి వెళ్ళిపోయాడు. 11 గోత్రాలు ఆ దూడ పక్షానికి వెళ్ళిపోతే ఒక్క లేవి కుటుంబం మాత్రం దేవుని పక్షానికి వెళ్ళి నిలబడిపోయాయి. లేవుని పక్షానికి వెళ్ళి నిలబడిపోయాయి. ఈ రోజున ఎంతమందిగా మీరు కూడొచ్చారు కదా.
ఈరోజు మాకు పండగొద్దు, ప్రార్థన కావాలి. మేము పండగ మనుషులం కాదు, ప్రార్థన మనుషులం. మాకు దేవుడే కావాలి. 2-3 రోజులు ఎండిపోయి పండగ కాదు మాకు కావాల్సింది. నిత్యము దేవుని కృప ఉండే మందిరం మాకు కావాలి. బిడ్డ, దేవుడిని విడిచిపెట్టడరా. ఎక్కడో దూరం నుంచి వచ్చిన సేవకుడిగా నేను బ్లెస్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నీ కర్ర చిగురించబోతూ ఉంది. గట్టిగా చప్పట్లు. ఈ సంవత్సరం నువ్వు బ్లెస్ చేయబోతున్నావు. ఈ సంవత్సరం దేవుడు నేను దీవించబోతున్నాడు. ఒక లేవిలా కన్నీరు కారుస్తూ వచ్చావేమో, నేను శాపగ్రస్తుడు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్నే బ్లెస్ చేయబోతున్నాడమ్మా, నిన్నే బ్లెస్ చేయబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. పైకెత్తుదామా చేతులు. ఎవరు కళ్ళు తెరవకండి. ఒక లేవి శాపగ్రస్తుడిగా ఉండిపోయి నాన్న చేత శపించబడ్డాడు. ఇలా శపించే వాళ్ళు మీ ఇంట్లో లేరా? బోలెడంత మంది ఉన్నారు. బిడ్డలు శపిస్తున్నారు, కోడలు శపిస్తున్నారు, అన్నీలు శపిస్తున్నారు, కూతుళ్ళు శపిస్తున్నారు. అందరూ శపించే వాళ్ళే మనల్ని. భూలోకపు తండ్రి శపించాడేమో కానీ పరలోకపు తండ్రి దీవించాడర్రా. దీవించాడు. నిన్నే హెచ్చించబోతున్నాడు బిడ్డ, నిన్నే బ్లెస్ చేయబోతున్నాడు. దేవుని పక్షాన్ని నిలబడిపోయావు కాబట్టి నేను విడిచిపెట్టాడు. రైట్ టైం కోసం ఎదురు చూస్తాడు. Why? అలాగే యుద్ధంలో ఏకీభవం. ప్రభు మనతో ఈరోజు దర్శించి ఆయన మన పట్ల చూపిన ఆయన కృపను బట్టి ఎంత అద్భుతమైన ఉపదేశము ద్వారా ప్రభు మనల్ని దర్శించాడు.